నమస్కారం. ఈ సమావేశం కొంతమంది పంచాంగకర్తలు ఉంటారు. అలాగే ఇంకా ఇక్కడ దీని సమావేశానికి రాకపోయినా మనందరికీ మన జ్యోతిర్వాణి పరివారంలో ఉన్నవారు వారందరికీ కూడా స్వాగతం. చాలా తక్కువ విషయాలు నేను మీతో మాట్లాడతాను. మొట్టమొదటి విషయం, మన వేద సంస్కృతి పరిషత్ తర్వాత జ్యోతిర్వాణి ఈ రెండు వ్యవస్థల యొక్క సౌజన్యంతో మనం గత శుక్రవారం నాడు శ్రీ శ్రీవిఎస్ సిద్ధాంతి గారి బొర్రా శ్రీ వెంకటేశ్వర శర్మ సిద్ధాంతి గారి మార్గదర్శకత్వంతో కమలాకర శర్మ గారి మరియు శ్రీ చివుకుల శేషాచల శర్మ గారు పంచాంగకర్త సిద్ధాంతి వారు వరాహ మిహిర అనే పంచాంగాన్ని నిర్మించడంలో, గణించడంలో, వెలువరించడంలో జంట సిద్ధాంతుల్లో ఒకరు. వీరందరితో మన జ్యోతిర్వాణి సభ్యులైనటువంటి డాక్టర్ అనుముల లలితా శ్రీహరి గారు మరియు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు బాగా వారి శిష్యరికంతో శిష్యరికంతో తయారు చేసిన వాతావరణ పంచాంగం అనేది మనం ఆవిష్కరించుకున్నాం. అది మన గ్రూపుల్లో వాటి విశేషాలు పంచుకున్నాం. ముందుగా వారందరికీ ఆ పంచాంగాన్ని వెలువరించినటువంటి మన ఇద్దరు సిద్ధాంతులకి అభినందనలతో మనం కార్యక్రమాన్ని ఆరంభించుకుంటున్నాం. ఈ వాతావరణ పంచాంగం ముద్రితమైంది. మనకి మామూలుగా పీడిఎఫ్గా మనం గత 6-7 సంవత్సరాల నుంచి అందరికీ మనం పంచుకుంటూ ఉన్నాం. అందులోని విషయాలతో పాటు మరిన్ని ఒక పంచాంగంలో ఉండవలసిన ఎన్నో విషయాలు మన బివిఎస్ సిద్ధాంతి గారి మార్గదర్శకత్వంతో ఈ పంచాంగంలో ఉంచబడి అది ముద్రణగా వెలువడింది. ఇది మొదటి ప్రయత్నంగా వచ్చింది. తర్వాత రాను రాను మరి వచ్చే సంవత్సరాలలో మరింత ప్రత్యేకమైన విశేషమైన వాతావరణ పంచాంగంగా మనం వస్తుంది అని మనం ఆశిస్తున్నాం. వారు కూడా లక్షిస్తున్నారు. ఇలా ఉండగా అసలు పంచాంగాలలో ఏది ఉండాలి, ఏది ఉన్నది, ఏది ఉండవలసింది, తగింది, సమాజాన్ని మనం ఎలా దాన్ని మార్గదర్శకత్వం చేస్తాము అనే విషయం గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే, పంచాంగం రూపురేఖలు ఇప్పుడు మన ఈ సమూహంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ సమావేశంలో ఉన్న వాళ్ళలో సుమారు 60-70 మంది, 60-70% మంది పాత పంచాంగాలు చూసే ఉంటారు. కొత్తగా నేర్చుకుంటున్న ఎంతో మంది విద్యార్థులు, కొత్తగా వస్తున్న జ్యోతిష్ శాస్త్రానికి పరిచయం అవుతున్న వారు పంచాంగాన్ని పూర్తిగా చదువుతున్నారో లేదో ఇంకా తెలియడం లేదు. జీవితంలో ఒక్కసారైనా పూర్తి పంచాంగం చదవాలి. తర్వాత ప్రతి సంవత్సరం పూర్తిగా ఆ పేజ్ టు పేజ్ చదవాల్సిన పని లేదు, కవర్ టు కవర్. కనీసం ఒక్కసారి ఒక పంచాంగాన్ని పూర్తిగా మనం చదివితే దాంట్లో ఉండే విషయాలు ఏంటో మనకు తెలుస్తాయి. సాధారణంగా ఒక పంచాంగంలో అది మార్గదర్శిని, కాలదర్శిని. మనకి గోడల మీద క్యాలెండర్లు వచ్చినప్పటి నుంచి పంచాంగాలు వెనుకబడ్డాయి. ఇప్పుడు క్యాలెండర్లు ప్రతి ఇంటా ఉంటాయి, కానీ ప్రతి ఇంటా పంచాంగం ఉండదు. ఆ పంచాంగం ఏదో పురోహితుల పని, వాళ్ళ దగ్గరే ఉంటుంది అన్న భ్రమ మొదలు మనం తొలగింప చేయాలి. మన సమాజంలో, మన ధర్మంలో పంచాంగం ప్రతి ఇంటా ఉండవలసిందే, తగిందే. అది ముఖ్యంగా మనం అందరం చేసుకోవాలి, నిశ్చయించుకోవాలి. ఇక రెండవది, పంచాంగము ద్వారా మనం ఏం చేస్తున్నాం సమాజానికి అన్నప్పుడు మనం ముఖ్యంగా పంచాంగాన్ని ఉపయోగించుకునేటువంటి గ్రాహకులే అనుకోండి, దాని యొక్క పోషకులే అనుకోండి, అంటే వాటి విషయాలను వాటిని అమలు చేసేవారు ఎవరు అంటే సాధారణంగా పురోహితులు అంటే దీంట్లో గుళ్ళల్లో పనిచేసే అర్చకులు కూడా వస్తారు. ఎందుకంటే వారు కూడా అందరికీ మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఈ విషయాలు వచ్చినప్పుడు పంచాంగాల్లో ఉన్న విషయమే శాస్త్ర విషయం అని, ఏ శాస్త్రం తెలియకపోయినా పంచాంగంలో ఉన్న విషయం చెప్తే తమకు అన్ని శాస్త్రాలు తెలుసు అనేటువంటి అపోహలు చాలా వస్తున్నాయి. అవన్నీ మనం పోగొట్టవలసిన బాధ్యత మనకుంది. చర్చల ద్వారా కానీ లేదా ఇంకా మరి మాధ్యమం ద్వారానైనా కానీ మనం వాటిని అన్నిటిని పోగొట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇక పంచాంగాలలో ఏముంటాయి అని అనుకున్నప్పుడు మనకి ముఖ్యంగా పంచాంగంలో ప్రతిరోజు మన గోడ మీద క్యాలెండర్లో ఉండే 365 ఎంట్రీస్ పంచాంగంలో కూడా ఉంటాయి. వాటికి మనం 5 గుణకారం చేయాలి. ఎందుకంటే పంచాంగంలో ఒక తిథి మాత్రమే ఉండదు, క్యాలెండర్లలో ఒక తిథి మాత్రమే ఉంటుంది, డేట్ అంటాం. తర్వాత మనం అది ఏమంటాం, సృజనాత్మకత అనుకుంటూ దాంట్లో తిథిని జొప్పించాం, తర్వాత తిథి ఆది అంత్యాలు జొప్పించాం, సూర్యోదయ సూర్యాస్తమాలు. అంటే పంచాంగంలో ఉండే కొంత భాగాన్ని
మనం క్యాలెండర్లకి అనువదించి ఇప్పుడు క్యాలెండర్లను కూడా పంచాంగాలుగా తీసుకొచ్చాం. జంత్రులు అనేవాడు వాటి. ఆ క్రమంలో అన్ని దాంట్లో రావు. రానప్పుడు మరి ఏం చేయాలి అంటే ఈజీగా చూసుకుంటాం కాబట్టి గోడకుంటే బాగుంటుంది. కానీ దాంట్లో ఉండవలసిన ముఖ్య విషయాలతో పాటుగా ఒక పంచాంగం కూడా రెఫరెన్స్ బుక్ ఉంటే, పంచాంగంలో విశేషం ఏమిటి అంటే మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం పంచాంగంలో కేవలము టైంకు సంబంధించి లేదా కాలానికి సంబంధించిన అవే కాకుండా తిథులు అవే కాకుండా తిథి అనుకోండి, సూర్యోదయ సూర్యాస్తమయ వివరాలు అనుకోండి, డేట్ అనుకోండి, అవి కాకుండా ఇంకా ఏముంటాయంటే ధర్మశాస్త్ర విషయాలు ఉంటాయి. అవి ధర్మశాస్త్ర విషయాలను ప్రత్యేకంగా రాయరు, కానీ దాంట్లో స్థిరమైనటువంటి భాగంలో మనకి దైనందిన జీవితంలో మన సాధారణంగా మన సంప్రదాయాల ప్రకారం, సంస్కృతిలో మన ఆచారాల ప్రకారం ఏవేవైతే అవసరం ఉంటాయో ఆ విషయాలన్నీ ఉంటాయి. అవన్నీ ఉండాల్సిందే. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చదువుకున్నారు కాబట్టి ఈజీగా వాటిని చూసి నేర్చుకోగలరు. అయితే వాటిలో మనం ఇచ్చే భిన్నత్వం ఉందే, అక్కడ సమస్య వస్తుంది. ఆ భిన్నత్వాన్ని మనం ఏకత్వం చెయ్యాలి. తర్వాత ఆ ఉన్న విషయాలు, ఉండే విషయాలు ఏమిటి అనేది మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఆ తర్వాత ఏవి ఉంటే బాగుంటుంది అని మనం అందరం ఒక ఏమంటాం దాన్ని, ఒక సహమతికి వస్తే, సమ్మతి అంటాం, సహమతికి వస్తే మనం తర్వాత ఎవరికైనా ఇది తెలిసి వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక పంచాంగం చేయడంలో తమకున్నటువంటి అనుభవం, ఒక పంచాంగంలో ఏవేవి ఉంచితే ఎలా ఉంటుంది, వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులే కానీ లేదా సౌకర్యాలే కానీ ఏమిటి అనే విషయం మనతో పంచుకోవాల్సిందిగా నేను మన వరాహమిహిర పంచాంగ సిద్ధాంతకర్త శ్రీ చివుకుల శేషాచల శర్మ గారి, మా సిద్ధాంతి గారిని అడుగుతున్నాను. వారు వచ్చి ఉంటే దయచేసి ముందుకు వచ్చి దాన్ని ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. వారు ఒకవేళ వచ్చి ఉండకపోతే మన మల్లికార్జున గారు ఉన్నట్టుగా ఉంది. మల్లికార్జున గారు మీరు ఆరంభించండి. గురువులందరికి నమస్కారం, పాదాభివందనం. చాలా ఆనందంగా ఉంది. మేము వాళ్ళ గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. ఒక పంచాంగం ముందుకు రావటం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. కానీ ఇది కేవలం మా గురువుల యొక్క అనుగ్రహం వల్లనే సాధ్యమైంది. తర్వాత ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వారి వారి ఆశీర్వచనాలతోటి ఏదో ప్రయత్నం చేశాం. దీనికి ముఖ్య కారకులైనటువంటి కుప్ప వెంకటకృష్ణ వారు అవధాని గారు, తర్వాత మా గురువు గారు కమలాకర్ శర్మ గారు, తర్వాత మాకు చాలా చాలా అనుగ్రహాన్ని ఇచ్చి ఆశీర్వచనం ఇచ్చి వెంట తడుపుతున్నటువంటి బివిఎస్ సిద్ధాంతి గారు. కాలపురుషాంగాలు 12గా చెప్తుంటాం, అందులో అతి ముఖ్యమైనది గుండె అని అందరూ చెప్తున్నారు. గుండె లాంటి మా సోమనాథ్ శాస్త్రి గారి యొక్క గురువు గారి ప్రోత్సాహం బ్యాక్ సైడ్ ఎంతో ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించి ఈరోజు మా ప్రయత్నం మీ ముందుకు వచ్చింది, మీ ఆశీర్వచనాల కోసం. అంతేకాకుండా ఈ పంచాంగ గణనలో అనునిత్యం కూడా గురువు గారు మన బివిఎస్ సిద్ధాంతి గారు ప్రతి సందర్భంలో బాగా ఎండ వస్తే ఫోన్ చేశారు. చూసి ఎండ వస్తుంది చూసారా, వాన వస్తుంది చూసారా, లగ్నం ఏందో చూసారా, ఏ గ్రహ దృష్టినే చూసారా అని కేవలం పాఠమే చెప్పకుండా పాఠాల వెనుక ఉన్నటువంటి ఎంతో ప్రయత్నం మమ్మల్ని నిరంతరం కూడా వారు ప్రోత్సహించి అలర్ట్ గా ఉండేటటువంటి, అంటే ప్రతి అంశాన్ని గమనించాలి. మామూలుగా ఉద్యోగస్తులు ఉదయం 10 గంటలకు పెట్టి 5 గంటలకు వచ్చేస్తారు, కానీ మా గురువు గారి దగ్గర అట్లా కాదు. 24 గంటలు మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ప్రకృతిని గమనిస్తూ ఉండాలని చెప్పేసి తెలియకుండానే ఒక్కోసారి కళలో కూడా అవే వస్తుండే. అట్లాగే ఒక సంవత్సరం నుంచి రోజు 5 నుంచి 6 గంటలు మాకు పాఠం చెప్పారు ప్రతిరోజు కూడా. అంతటి ప్రోత్సాహాన్ని అందించినటువంటి ఆ పెద్దవాళ్ళు. అట్లాగే మన వెదర్ ఫోర్కాస్టింగ్ లో కూడా గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. మా ముక్కాల రవీంద్ర గారు కావచ్చు, సత్యదేవ్ గారు కావచ్చు, పిసిఎస్ రావు గారు కావచ్చు, కోసికి వేణుగోపాల్ గారు కావచ్చు, చంద్రశేఖర్ రావు కావచ్చు, చిన్న సత్యనారాయణ గారు కావచ్చు. ఇట్లా ఒక్క పేరు మేము మర్చిపోతే క్షమించండి. అటువంటి మహానుభావులంతా కూడా మా వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య ఇంతటి ఈ యొక్క పంచాంగం రావటం అసలు మూలం అనేది మా జీవి రామ గారు. వారికి ఎన్ని నమస్కారం చేసినా తక్కువే. ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో లలిత గారికి నేను ముందుగా లలిత గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పిన తక్కువ. ఎంతో కష్టపడి ఆవిడ చేసింది. ఈ మధ్యలోనే నేను ఆవిడతో జత కట్టి
ఈ పంచాంగంలో కాస్త లెక్కలు నేర్చుకుంటూ ఉన్నాను. చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి ఇది మా ఇద్దరితో ఆగవద్దు. గ్రూపుల్లో సుమారుగా 400 మంది దాకా ఉన్నట్టుగా మనకు 3-4 గ్రూపుల్లో గెలుపున్నారు. ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఎంతో మంది సహకరిస్తేనే ఇది ఇంకా బాగా మనం గణన చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇదేదో మేమే సాధించాం మేమని కాకుండా మన గ్రూపుల్లో అందరూ కూడా వచ్చి ఒక సమూహంగా ఏర్పడి రీసెర్చ్ చేస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించవచ్చు. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే ఒక సంవత్సరం కాదు 10 సంవత్సరాల ముందే ఈ వెదర్ ఫోర్కాస్ట్ ద్వారా మనం వాతావరణాన్ని ఖచ్చితంగా చెప్పేటటువంటి స్థితికి చాలా చాలా దగ్గరగా వచ్చాం. కాబట్టి గురువుగారు చెప్పారు పంచాంగంలో ఉండవలసినటువంటి చాలా చాలా అంశాలు ఆధునికంగా ఈ మధ్యలోనే మాకు తెలుస్తుంది. అసలు ఎన్ని పంచాంగ విషయాలు మొత్తం తీసేసి కేవలం కట్టే కొట్టే తెచ్చేనట్టుగా మన పంచాంగాలు తయారవుతున్నాయి. దయచేసి అటువంటి వ్యవస్థను మానివేసి మళ్ళీ మనం ఆధునిక కాలంలో దృక్పంచాంగం అనేది చాలా చాలా ఉత్తమమైనదిగా సంస్కరించిన తర్వాత ఆ దృక్పంచాంగాన్ని మేము అనుసరిస్తూ గురువుల యొక్క మార్గదర్శనంలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గురువు గారి యొక్క అనుగ్రహంతో వచ్చే సంవత్సరం ఇంకా అతి ఖచ్చితంగా అతి దగ్గరగా ఫలితాలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. సహాధ్యాయి లలితమ్మ గారు ఆవిడకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. లలిత శ్రీహరి గారు కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలను మనం మరింత ముందుకు తీసుకెళ్లి రీసెర్చ్ చేస్తే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తాం సార్. ధన్యవాదాలు మల్లికార్జున శర్మ గారు. ప్రస్తుతం వారు అమెరికా నుంచి మనం మాట్లాడారు, అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మనం పంచాంగానికి సంబంధించి అసలు పంచాంగంలో ఏం విషయాలు ఉండేవి, ఏం విషయాలు ఉంటున్నాయి, ఏం విషయాలు ఉండాలి అనే విషయంగా చాలా అనుభవజ్ఞులైనటువంటి ముక్కామల రవీంద్రనాథ్ గారి జ్యోతిర్వాణి విందాం. రవీంద్రనాథ్ గారు దయచేసి ఈ విషయాల్లో మీ మార్గదర్శనం చేయండి, విషయాలు చెప్పండి, ఒక సమీక్ష చేయండి. ఓకే, సౌండ్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. వినిపిస్తుందా? ఓకే. శాస్త్రి గారు నన్ను ఉన్నట్టుండి పిలిచి నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారు పూట. ఇంతమంది మహామహులు ఉన్న ఈ సమూహంలో ఏ విషయమైనా కొంచెం మాట్లాడాలి అంటే కొంచెం ధైర్యం కావాలి, దాని గురించి చాలా పనిచేసి ఉండాలి, కాస్త కూస్తో జ్ఞానం ఉండాలి. అప్పుడు కానీ ఏమో ఒక 2 ముక్కలు కూడా మాట్లాడలేం. ముఖ్యంగా ఈ సంవత్సరం మన జ్యోతిర్వాణి ద్వారా పెద్దలు ఒక దగ్గర చేరి చాలా పెద్ద కార్యక్రమాలు, ముఖ్యంగా మొన్న రిలీజ్ చేసిన పంచాంగము, నామ సంవత్సర పంచాంగము మన రిలీజ్ చేసి మన గ్రూప్ లో పెట్టారు. అందులో ఎన్ని విషయాలన్నీ అందులో పొందుపరిచారండి. ఇంతవరకు ఎక్కడ కూడా ఏ పంచాంగంలో కూడా అన్ని విషయాలు పొందుపరిచి ఉండగా నేను చూడలే. ఇది చాలా చాలా ముదావహమైన విషయం వచ్చి దీని గురించి నేను చాలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాతావరణ పంచాంగం ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. మన ఆస్ట్రాలజీ ప్రకారం వాతావరణం తెలియచేయాలి అంటే అందులో ఏదో ఒక పద్ధతి, మన సప్తనాడి చక్రం అనేది చూసి ఏదో పని చేయాలని ప్రయత్నిస్తున్నా. పని కొనుక్కొచ్చింది, దాన్ని అక్షర రూపయిద్దామని చూసి అది కబుతూ పోతుంటే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే ఇంత గొప్ప జ్ఞానం సంపద మన దగ్గర ఉండి దీన్ని ఒక పద్ధతిలో మనం పెట్టలేకపోతున్నామే అన్న ఆలోచన వచ్చింది నాకు. ఎందుకు జరుగుతుంది ఈ రకంగా అంటే
మన జ్యోతిష శాస్త్రానికి నిజానికి ఇది మన దేశానిదే అయినా, వేద సంస్కృతిది అనేది మన దేశానిదే అయినా, దీనికి తగిన ప్రోత్సాహం మనకు ప్రభుత్వం నుంచి లేదండి. మరి ఎవరు చేస్తున్నా ఇండివిజువల్స్ వాళ్ళకి స్థాయిలో వాళ్ళకి చేతనైన విధంగా చేస్తున్నారు. ఈనాడు కమలాకర్ శర్మ గారు వారు పూనుకొని 10 మందిని ఒక దగ్గరికి చేర్చి వ్యయప్రయాసాలు కోర్చి జ్యోతిర్మణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఒకరికొకరి పరిచయం ఒకటి జరిగింది, లేకపోతే పరిచయం అయ్యేది కాదు. అలాగే మనం 10 మంది కలిసి ఒక రకంగా ఒక దగ్గర కూర్చొని ఒక విషయాన్ని చర్చించడం కానీ, విషయించేసి దానికి ఒక అక్షరూపం ఇవ్వటం కానీ వేరే విధంగా సాధ్యపడదు. ఈ రకంగా పెద్దలందరూ ఒక దగ్గర చేరి నిస్వార్థంగా, ఇక్కడ నాకు చాలా చాలా నచ్చిన విషయం, జ్యోతిర్వాణి కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా తమకు తెలిసిన విషయాన్ని కోరితో పంచుకోవాలని, ఇంకొకరిని ప్రోత్సహించాలని చూస్తున్నారు తప్పితే ఎవరు కూడా ఒక విషయాన్ని తమ దగ్గర ఉంచుకోవాలని ప్రయత్నించేవారు ఎవ్వరూ లేదు. చాలా చాలా గొప్ప విషయం అండి. ఇంతమంది పెద్దలు మంచి మనసున్న వాళ్ళందరూ ఒక దగ్గర చేరితే సాధ్యంగా అనేది ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు ఈ సత్యనారాయణ చక్రం మీద పనిచేస్తున్నానని చెప్తుంటే, తవ్వుకుంటూ పోతుంటే చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయని చెప్తున్నాను. నాకు దీంతో పాటు సైమల్టేనియస్గా 2-3 ప్రాజెక్టులు నా మైండ్లోకి వచ్చినాయి. ఈ పని చేయాలంటే కనీసం 4-5 మనుషులు కావాలి. దీంతో పాటు మనకు ఫండ్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఫండ్స్ కావాల్సి వస్తాయి. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచో మన ప్రభుత్వ సహకారం లేకుండా మనకు ఫండ్స్ రావు. అయితే అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాడు మాత్రము కొన్ని ప్రాజెక్ట్ ప్రపోజల్స్కి వాళ్ళు అప్రూవల్ ఇచ్చి వాళ్ళు ఫండింగ్ చేస్తారు. దాని గురించి మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇకపోతే ఈనాటి విషయానికి వద్దాం. మన పంచాంగంలో ఏమేమి ఉంటున్నాయి, మరి ఈనాటి ఆధునిక కాల పరిస్థితులు, జీవన పరిస్థితుల ప్రకారము మనం ఇంకా ఏమిటి చెప్పాలి, ఏం చెప్తే మార్గదర్శకంగా ఉంటుంది అని ఈరోజు మన విషయ సూచికలో మన సోమనాథ్ శాస్త్రి గారు ఉదహరించారు. ఇప్పుడు పంచాంగంలో లేనివే ఉంటే చెప్దాం. ముందు పంచాంగంలో లేనివి ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. మనం చేయవలసిందల్లా వాటిని వాడుకోవడం. ఇప్పుడు ముందు మనకు కావాల్సింది ఏమిటంటే, మన ప్రజలకి మనలో నమ్మకం కలిగించడం అనేది ఫస్ట్ చాలా ముఖ్యమైన విషయం. అది నేను ఒక మాట చెప్తానండి. 40-50 సంవత్సరాల క్రితం సంగతి. డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియాలజీ వాళ్ళు రైన్ఫాల్ ఫోర్కాస్ట్ చేస్తే అందరూ వేళాకోళం చేసి నవ్వేవాడు. వాళ్ళు వాన పడుతుందంటే ఎండ వచ్చేది, ఎండ వస్తుందంటే వాన పడేది. ఆ స్థితి నుంచి ఇవాళ ఈ స్థితికి డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియాలజీ వచ్చింది. మెటీరియాలజీ సైన్స్ అలా ఇంప్రూవ్ అయిందంటే కారణం కొన్ని 100,000 మంది ఒక దగ్గర చేరి పనిచేయటము, దానికి తగిన ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి ఉండటం. ఈ ప్రోత్సాహం మన ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడానికి మనం ఏమైనా చేయగలమా, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే పద్ధతులన్నీ ఆలోచించాలి. పెద్ద గురిగా ముఖ్యం కమలాకర్ శర్మ గారు ఇది ఈ దిశగా కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుందేమో. ఫండింగ్ ఎక్కడి నుంచైనా వస్తే గ్రూప్గా చేసి ప్రాజెక్ట్ చెప్పు 1 సంవత్సరం 2 సంవత్సరానికి అనలైజ్ చేయటం గురించి నేను మాట్లాడడం లేదండి. ఏ విషయం ఎలా చేయాలంటే కనీసం 100 సంవత్సరానికి అనలైజ్ చేయాలి. అప్పుడు కానీ ఆ విషయంలో ఉన్న లోతుపాతులు, మంచి చెడు, ఎక్కువ తక్కువలు మనకు అర్థం కావు. ఆ విధంగా చేయగలగాలి. దీనికి ఇంత పెద్ద ఎత్తున పనిచేయాలి అంటే కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తెలియటం చాలా అవసరం అండి. అది లేకుండా, ఈ నాలెడ్జ్ లేకుండా అంత పెద్ద ఎత్తున మనం పని చేయలేము. అదేదో ఆ దేవుడిదయ్యా, ఆ నాలెడ్జ్ ఏదో నాకుంది, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనే జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను కొంత చేయగలుగుతున్నాను. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ఏదో కొంత డేటా సిరీస్ తయారు చేసి ఇవ్వాలంటే నన్ను అడగండి, నేను తయారు చేసి ఇస్తాను. నాకేం ప్రాబ్లం లేదు ఆ విషయంలో. కాబట్టి ఈ లైన్లో మన జ్యోతిషం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అంటే జ్యోతిష విద్యార్థులకి, ఎంఏ జ్యోతిష విద్యార్థులకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా ఒక సబ్జెక్టుగా పెట్టడం చాలా అవసరము అని నాకు అనిపిస్తోంది. గురువుగారు కమలాకర్ శర్మ గారు
గ్రూపులు అంటే వారు ఒక్కసారి ఈ విషయం ఆలోచించాలి. కంప్యూటర్ ప్రజలకు చాలా చాలా అవసరం. మనం కానీ ఎప్పుడైనా పర్సనల్గా కలిసినప్పుడు ముఖాముఖి మనం మాట్లాడుకున్నప్పుడు దీనికి సంబంధించిన వివరం అంతా నేను మీకు తెలియచేస్తాను. దానివల్ల ఎంత ఉపయోగం ఉన్నది అనేది నేను ప్రాక్టికల్గా డిమాన్స్ట్రేట్ చూపిస్తాను. ఇకపోతే ఇక సమాజానికి సూచనలు అంటారా? సమాజానికి మన పంచాంగంలో లేనిదేమీ లేదు. మనం చేయవలసిన సూచనల్లా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళకి చెప్పడం. వాళ్ళకి ఉపయోగించుకోవడం ఎలాగో చెప్పాలంటే ముందు వాళ్ళకి మన మీద నమ్మకం కలగాలి. దానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరానికి రిలీజ్ చేసిన వాతావరణ పంచాంగము, తర్వాత లలితా శ్రీహరి గారు, మన మల్లికార్జున శర్మ గారు కలిసి తయారు చేసిన మరో పంచాంగము, ఈ రెండు కూడాను ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి బాగా వెళ్తేనే ప్రజలకు ఆ నమ్మకం వస్తుంది. బట్ యూ హ్యావ్ టు మేక్ ద పీపుల్ టు రీడ్ దెమ్. అది చదివే. ఆ తర్వాత ప్రతి ఊళ్ళో కూడాను ధార్మిక సంస్థలు ఉంటున్నాయి. తర్వాత ఏమో దేవాలయ సంస్థలు ఉంటున్నాయి. ఆ ఊరికి సంబంధించిన ఆ ఊరి వరకు వాళ్ళందరినీ ఒక దగ్గరికి కూడగట్టడము, ఆ తర్వాత ఆ ఊరి నుంచి జిల్లాల వారిగా కూడగట్టడము, అందరినీ ఒక దగ్గర చేసి వాళ్ళని ఈ ప్రచారం చేసి ప్రజల్లోకి ఇంకా తీసుకుపోవాలి అని. ఇవన్నీ పనులు కావాలి అంటే ఇలా చేయాలంటే మనకు ఫండింగ్ కావాలి. అది ప్రాబ్లమ్. ఫండింగ్ పెద్ద ప్రాబ్లం అయిపోతాం. ఇక ప్రజలకు సూచనలు అంటారా? తిదివార నక్షత్ర కరణ యోగాలు ఈ 5 మనం ఒక దగ్గర నుంచి మనం ప్రజలకు అందిస్తూ ఉంటే సామాన్య జ్ఞానం ఉన్నవారు తిథి నక్షత్రాలను వాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి పంచాంగం చూడడం తెలుసు, వాళ్ళకి వేద సంస్కృతి మీద వాళ్ళకి అభిమానం జ్ఞానము కాస్త కూస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళంతట వారు పంచాంగం చూసుకొని వాళ్ళు ఏ కార్యానికి ఏ తిథి ఏ తిథి నాడు చేసుకోవాలి, ఏ నక్షత్రం నాడు చేసుకోవాలి అని కొన్ని విషయాల్లో మాత్రమే వారు మన సిద్ధాంత కోసం వస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం వెళ్తున్నాం, ఇది నెరవేర్చుందా లేదా ఈ శుభకార్యం నిలబెట్టాము, ఏ ముహూర్తం బాగుంటుంది, ఆ ముహూర్తం నిర్ణయం చేయండి అని. అయితే ఈ ముహూర్తం నిర్ణయాలు మనం చేసి మన ముహూర్తాలు పెట్టిన తర్వాత కూడా జరిగిన కార్యక్రమాల్లో కొన్నిసార్లు విఫలం అవటం జరుగుతుంది. అది ఎందుకు అని క్వశ్చన్. ముఖ్యంగా వివాహాలు, కొన్ని మంచి ముహూర్తాలు పెట్టుకున్నా కానీ ఆ వివాహాలు చిన్నం అవటం మనం చూస్తున్నప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఏంటి, మనకి దీని మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకం మనం పోకుండా ఉండాలి అంటే మనం సవివరంగా వాళ్ళకి చెప్పవలసిన, అసలు ఊరికి ముహూర్తం పెట్టేసి ఈ ముహూర్తం చేసి అంతా బాగుందంటాం కాదు. సవివరంగా చెప్పడము, ఇందులో ఉన్న లోతుపాతులు ఇవి ఇలా ఉంటాయి, ఈ విషయాలు వీరిద్దరికి పొంతన ఉంటుంది, ఏ విషయాల్లో విభేదాలు ఉంటాయి, వివాదాలు దగ్గర ఇద్దరు సమయంలో పాటించాలి అని చెప్పి వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళిద్దరికి వివరాలు అన్ని చెప్పవలసిన బాధ్యత వచ్చింది. ఇప్పుడు ఇదివరకు రోజులు లేదంటే ఊరికే భార్యాభర్త ఒక తూరి కింద పడి ఉంటారా లేదా, ఇద్దరికి ఆయుష్ బాగుందా లేదా, వాళ్ళకి సంతానం ఉంటుందా లేదా, ఇంతవరకే చూసేవారు ఆ రోజుల్లో. ఆ రోజులకి అదే ముఖ్యం. కానీ ఈ రోజుల్లో అలా కాదు. పెద్ద మెటీరియలిస్టిక్ లైఫ్ అయిపోయింది. అబ్బాయిలకే కదా, అమ్మాయిలు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద వాళ్ళకే స్వతంత్ర భావాలు ఉంటున్నాయి. ఆ తర్వాత ఇక అక్కర్లేని ఆకర్షణలు బోళ్ళు. దీనిలో పడి కొట్టుకుపోతున్న వాళ్ళకి మన వేద జ్ఞానం ప్రకారము ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా చేయాలని మనం చెప్పాలని ప్రయత్నిస్తే వాళ్ళు వినరు. వాళ్ళు వినేట్టుగా చేయటం ఎలాగా అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ముందు వాళ్ళు మనం మాట్లాడడం ముందు 2-3 మాటలు వాడికి కన్విన్సింగ్గా మాట్లాడాలి. చాలా ఆచితూచి ఆలోచన చేసి మాట్లాడితేనే వాళ్ళకి మనం చెప్పేది వినాలన్న ఆలోచన వస్తుంది. వినాలన్న ఆలోచన తర్వాత మనం చెప్పేది అర్థం చేసుకునే ఆలోచన వస్తుంది. దీనికి ఏంటంటే ఇదివరకులాగా ఏదో రకంగా మనం చేసేద్దాం అంటే కుదరదు. మనొక స్ట్రాటజీ, ఒక కొత్త పంథాలో వెళ్ళవలసిన అవసరం వచ్చింది. జ్యోతిష్యుడికి పాత పంథాలో చెప్తే కుదరదు. ఆ కొత్త పంథాలో వెళ్తే గాని ఈనాడు సమాజానికి జ్యోతిష్యం యొక్క విలువ కానీ, ప్రాముఖ్యత కానీ, జ్యోతిష్యుకి ఇవ్వవలసిన గౌరవం కానీ ఉండవు. అది ఎలా చేయాలి? నా దగ్గర ఎవరు వచ్చినా, వాడు ఎవడొచ్చినా సరే, వాళ్ళు వచ్చి నాకు ఇది కావాలి అంటాడు అంతే.
ఆ జాతకం చూస్తే ఏదో జరిగింది తెలుస్తూనే ఉంటుంది. ఏమిటో విషయం అంటే వాడు చెప్పడు. నేను తప్పు చేస్తే దాని తాలూకు ఫలము నా దగ్గరకు వచ్చింది. దాని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను. నేను తప్పించుకోవాలి, నేను ఎంత మంచి వాడిని, నేనైతే ఇలా జరిగిందంటే అవుతుందో అవ్వదు కదా. మరి నువ్వేం చేసావురా నాయన అంటే వాడు చెప్పడు. అలాంటి వాడు నువ్వు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసేవాళ్ళకి దువ్వగా నెమ్మదిగా పెట్టుకొస్తాడు కదా. ఒక్కసారి ఆ మనిషి తనలో ఉన్న తప్పొప్పులు మంచి చెడు బయటికి చెప్తే అప్పుడు ఆ మనిషిని కన్విన్స్ చేయటం తేలికవుతుంది. జాతక పరంగా ఈ రకమైన మంచి, ఈ రకమైన చెడు మీ దానిలో ఉన్నాయి, ఈ విషయాలే జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాల్లో పర్వాలేదు చెప్పాల్సిన అవసరం. సో ఓవరాల్గా ఏంటంటే మనకి పంచాంగంలో ఎన్ని విషయాలు ఏం లేవు. మన జ్యోతిష్కుల అప్రోచ్ మారవలసిన అవసరం ఉంది. ఇది అభిప్రాయం. ఇది నా దగ్గరకు ఎవరు వచ్చినా నీ పందాన్ని పాటిస్తున్నా, అప్పటి నుంచి నాకు ఫలితాలు బాగున్నాయి. నిజానికి ఏంటంటే ఒకసారి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు, ఒక దగ్గరికి పోకుండా. ఏదో ఫోన్ చేసి పెడతారు, గురిగారు అలా చెప్పారు, ఇలా అయింది, ఏం చేయమంటారు. అది గుడ్డిలో మేలో కొంత నయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నాకు తోచిన 2 ముక్కలు నేను తెలియజేశాను. మిగతా పెద్దలు మాట్లాడితే బాగుంటుంది. నమస్కారం. అవకాశం ఇచ్చే జ్యోతిష్ గారికి చాలా ధన్యవాదాలు సార్. రవీంద్రనాథ్ గారికి చాలా ధన్యవాదాలు. మంచి విషయాలు మనకి తమ అనుభవంతో చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం మనకి పంచాంగాలలో ముఖ్యంగా వారు వాతావరణం గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇది కొత్త పంథాగా వస్తున్నాం. ఎందుకంటే పంచాంగాలలో ఉన్న మొట్టమొదటి భాగం అంతా దేశగోచారమే. దేశగోచారాన్ని మనం కొంచెం మళ్ళీ ఇది చెయ్యాలి అని, ఇది కొంచెం మరింత విస్తరించి చూపించాలన్న తపనతోనే వాతావరణ పంచాంగం వస్తుంది. ఇప్పుడు మామూలు వాతావరణం, దేశగోచారం విషయాలు పక్కన పెడితే ఒక 50 ఏళ్ల కింద పంచాంగాలలో లేనివి ఇప్పుడు పంచాంగాలలో విస్తృతంగా ఉండి అందరూ వాడుకునేవి ఏమిటి అనుకున్నప్పుడు మనకి కట్టేది ముహూర్తాలు. ముహూర్తాలు అనేవి పంచాంగాలలో ముందు ఇచ్చేవాళ్ళు కాదండి. ఇప్పుడు పంచాంగకర్తలు, పంచాంగ గణికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారు చెప్తారు. మళ్ళీ ముఖ్యంగా మన గురుగారు బివిఎస్ సిద్ధాంతి గారి తర్వాత చెప్తారు, మాట్లాడమని నేను అడుగుతాను. పంచాంగాలలో మా సమాజాన్ని మార్గదర్శనం చేస్తూ సమాజానికి కావలసిన సమాచారాన్ని, శాస్త్రీయమైన సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నాలు ముందు జరిగేవి. ఆ క్రమంలో బహుశా ఒక 100 ఏళ్ళు కావచ్చు, లేదా 150 ఏళ్ళు అయి ఉంటుంది, వధూవర గుణమేళన చక్రం ఇచ్చేవారు, ఇస్తూ ఉన్నారు ఇప్పటికీ. తర్వాత వైశ్యులకి నాడీ విధానాలు ఎట్లా చూడాలని ప్రత్యేకంగా వచ్చేది పంచాంగాలలో, వస్తూ ఉంది కొన్ని పంచాంగాలు ఇప్పటికీ. తర్వాత కాలానికి సంబంధించిన శకాలన్నీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది ఆ శకాలు ఇవ్వడం లేదు. తర్వాత దేశగోచారానికి సంబంధించిన విస్తృతమైన సమాచారం ముందు ఉండేది, ఒక పేజీ అంతా అవే ఉండేది, ఇన్ని పాళ్ళు అన్ని పాళ్ళు అని ఉండేది. ఇప్పుడు గ్రాడ్యువల్గా అవన్నీ పోతున్నాయి దాంట్లో నుంచి. ఇక డైలీ చదువుకోవడానికి ముఖ్యంగా ఈ రాశి ఫలాలు బాగా ఎక్కువగా ఇస్తున్నారు, అది మంచిదే. కానీ సమాజాన్ని ఇప్పుడు మన గురుగారు రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు వివాహ విషయంలో పంచాంగాలలో ఇవ్వబడే ఒకే ఒక్క విషయం వధూవర గుణమేళన చక్రం ఈరోజు అందరికీ అది మాత్రమే శాస్త్రం అన్న భావన కలిగిన మొదలైంది. దానికన్నా మేలాపకానికి సంబంధించి ఎన్నో విషయాలు, శాస్త్రీయమైన విషయాలు ఉంటాయి. అసలు గుణమేళన చక్రం అనేది కేవలం బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు మాత్రమే చూడతగింది అన్న భావన మనం కలిగించలేకపోతున్నాం. అలాంటి మార్పు రావాలి అంటే కేవలం పంచాంగకర్తలే చేయగలరు. అందువల్ల వాళ్ళు ఇప్పుడు వధూవర గుణమేళన చక్రం ఇస్తున్నప్పుడు, విస్తృతంగా ఇస్తున్నప్పుడు దాని మీద అది రైడర్ పెట్టాలి. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు మేలాపకం విషయంలో చూసుకోవాలి అని కొంచెం రాస్తే అవి ఏమిటి అని మళ్ళీ ప్రజల్లో జిజ్ఞాస వస్తుంది. ఆ విధంగా మనం మళ్ళీ సమాజాన్ని, ప్రజలని ఈ శాస్త్రం వైపు, శాస్త్రీయత తెలుసుకోవడానికి మార్చాలి, వాడిని అక్కడికి మళ్ళించాలి. ఇది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అక్కడ పంచాంగంలో అది ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు, పిల్లవాళ్ళు, పిల్లగాని వాళ్ళు అందరూ కూడా అది మాత్రమే చూస్తారు. ఇన్ని గుణాలు కలవలేదండి, మాకు నక్షత్రం పనికిరాదండి. అదే నక్షత్రాలు పనికొచ్చే కాలం అంతా బాల్య వివాహాలు అప్పటిది, ఇప్పటిది కాదు.
ఇప్పుడు సమాజంలో పెరిగిపోతుంటే, వయసు పెరుగుతుంటే అన్ని నక్షత్రాల ప్రభావం తగ్గిపోతుంది. జన్మ నక్షత్రాల ప్రభావం ఒకే తీరుగా ఉండదు. ప్రతి 12 ఏళ్లకి నక్షత్ర ప్రభావాలు మారిపోతుంటాయి, జన్మ నక్షత్ర ప్రభావాలు. ఈ విషయం మనం గుర్తించి మరింత శాస్త్రీయమైన సమాచారాన్ని పంచాంగాల్లో పెడితే, ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్లకైనా మంచి సమాచారం మనం ఇచ్చినట్టు అవుతుంది సమాజానికి అన్న ఒక విషయం నాకు ఎప్పుడు తట్టేది. అందువల్ల అది పంచుకుంటూ వివిఎస్ సిద్ధాంతి గారిని ఈ దృక్కోణంతో పంచాంగ విషయాల గురించి తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. సార్ ఉన్నారనుకుంటున్నాను నేను, నాకైతే స్క్రీన్ లో కనపడడం లేదు. సార్ ఉన్నారు, ఒక్కసారి. ఒక ముక్క చెప్పండి. శేషాచల సిద్ధాంతి గారు వచ్చారా? వచ్చారు. నమస్కారం. అదే నమస్కారం. మధ్యాహ్నం నాకు కొద్దిగా కట్ అయింది, వస్తున్నాను సార్. నమస్కారం. హలో అయ్యా, నమస్కారం. చిన్న డిస్టర్బెన్స్, దానివల్ల మధ్యలో కట్ అయిపోయింది. పంచాంగాల విషయంలో ఇప్పుడు నేను చెప్పి బహుశా వినే ఉంటారు. ఒక వాతావరణం ఈ విషయాలే కాకుండా మనం ఈ కాలంలో మార్చి ఇవ్వదగిన సమాచారం ఒక రివైజ్ చేయాల్సి వస్తుంది. దాని విషయంగా మీరు చెప్పండి. తప్పకుండా అండి. ఇప్పుడు వాతావరణ విషయంగా ఈ గ్రూపుల్లో పెద్దలందరికీ చెప్పదగినంత వాడిని పెద్దవాడిని కాదు, కానీ మిగతా విషయాలకు వచ్చేటప్పటికల్లా మన పంచాంగంలో ఈ సంవత్సరం ఇందాక పెద్దలు ముహూర్త విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా మనం ఈ సంవత్సరం మన వాతావరణ ఈ పంచాంగంలో ముహూర్తాలు మంచి ముహూర్తం అయితే తప్ప మనం ఇందులో ఇవ్వలేదండి. అంటే మొత్తం ఎన్ని ఇచ్చామండి అంటే, సంవత్సరం మొత్తం మీద ఇచ్చినటువంటి ముహూర్తాలు కేవలము 5 ముహూర్తాలు మాత్రమే ఇచ్చాం. అంటే విశ్వావసునామ సంవత్సరంలో మనము ఉత్తమమైనవిగా సూచించినట్టు సిగ్నల్ పోయినట్టుంది సిద్ధాంతి గారిది. డిస్టర్బెన్స్ వచ్చిందా ఏమన్నా? సిగ్నల్ పోయిందండి. మళ్ళీ జాయిన్ అవుతారు. హలో అవుతారేమో. అయ్యా నమస్కారం. అది ఈ సంవత్సరం మనం ఇచ్చినటువంటి ముహూర్తాలు కేవలం 5 మాత్రమే ఇచ్చాం. అంటే దీని కారణం ఏంటండి అంటే, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా భార్యాభర్తల మధ్య ఉత్తమమైనటువంటి ముహూర్తాలు నిర్ణయించకపోవటం. ముఖ్యంగా మనం అంతకుముందు ఈ విషయం ముహూర్త విజ్ఞానం గురించి కూడా మనం సేఫ్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆదివారం నాడు ముహూర్తం పెడితే చాలా మంది వస్తారు అని చెప్పుకోవడం ఇత్యాదివన్నీ మనం మాట్లాడుకున్నాం అంతకుముందు, గతంలో అందరూ తెలిసినవే. అందుకోసం ఇటువంటి ముహూర్తాలు మాత్రమే ఇవ్వటం జరిగింది. అంటే ఏవైతే ఉత్తమమైన ముహూర్తాలో వాటిని మాత్రమే. అట్లాగే మనం ఇందులో షణ్ణవతి శ్రాద్ధ దినములు కూడా ఇవ్వటం జరిగింది. అనగా ధర్మాచరణకు అత్యంత మూలమైనటువంటి శ్రాద్ధకేడు. అంటే వేదాహి యజ్ఞ ప్రవృత్తాహ, అంటే వేదాల ద్వారా చెప్పింది యజ్ఞ ప్రవృత్తాహ, యజ్ఞములు ఎప్పుడు చేయాలయా అనేటువంటి విషయాలు వేదాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఆ విధముగా చెప్పబడినటువంటి యజ్ఞాలు, వాటి కాలములు ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాలు కూడా మనం మన పంచాంగంలో ఇవ్వటం. అలాగే పితృకర్మలు ఎప్పుడు చేయాలయా ఇవన్నీ ఇవ్వటం ఇత్యాదివన్నీ కూడా మనం సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మనం ఇందులో ఇవ్వటం అనేటువంటిది పూర్తిగా జరిగిందండి. కాబట్టి ఇత్యాదివన్నీ కూడా మీరు చూసినట్టయితే మనం ఇవి షణ్ణవతి శ్రాద్ధ దినాలు అనేటువంటివి ముఖ్యంగా మనం ఈ యొక్క పేజీ నంబర్ మీకు 139లో మనం ఇవ్వటం జరిగింది. అలాగే మనం ప్రతి ఒక్క మాసంలోనూ చేయవలసినటువంటి యాగకాలం, అంటే ఇష్టి అంటారు, అంటే నిత్యాగ్నిహోత్రులు ఇత్యాది వాళ్ళందరూ చేసేటువంటి
కొన్ని కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు యాగాలు చేయాలి, వాళ్ళు ఎప్పుడెప్పుడు అన్వాధానం అనేటువంటివి ఎప్పుడు చేయాలి, అవన్నీ ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాలు కూడా మనం ఇందులో ఆ సమయాలతో ఉండేటువంటి మన దుర్గణితాన్ని అనుసరించి మనం ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే ఇవి నిత్యాగ్నిహోత్రులు చేసేటువంటి వారికి చాలా ఇది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. దీని గురించి సామాన్యునికి కొంచెం తెలియటం తక్కువ, దాన్ని విషయంగా సరే ఏదేమైనప్పటికీ అది. అట్లాగే కొన్ని ఆగ్నేయనిష్ఠులు అనేటువంటి కొన్ని ఇష్టులు ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఆయా కాలములు, ఆయా సందర్భాలు ఎప్పుడు చేయాలి ఏమిటి అనేటువంటి విషయాలు, అట్లాగే సంక్రమణాలు ఎప్పుడు జరిగాయి, ఆ సంక్రమణ యొక్క విశేషం ఏమిటి, ఆ రోజు సంక్రమణ ద్వారా వచ్చినటువంటి కార్తెలు, వాటి ద్వారా వచ్చినటువంటి వాహనాలు, వాటి యొక్క ఫలములు, తద్వారా వచ్చినటువంటి స్థితి ఏమిటి ఇత్యాదివన్నీ కూడా మనము మన పంచాంగంలో ఇవ్వటం జరిగింది. కాబట్టి అప్పుడు చేయవలసినటువంటి దానములు, ఏ ఏ సంక్రమణాల్లో ఎటువంటి దానములు చేయాలి ఇత్యాదివన్నీ కూడా మనం ఇటు ధర్మ ప్రవృత్తికి, సనాతన ధర్మ పరిరక్షణకి, మరియు సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ప్రకృతిని కాపాడుకుంటూ మరియు మన పెద్దలు దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందుటకు మనం ఈ పంచాంగాన్ని నిర్మించుకోవడం అనేది జరిగిందండి. కాబట్టి ఇందులో ముఖ్యంగా అందరికీ కూడా నాకు ఇటువంటి స్థితిని ఒక 3 ఏళ్ల బట్టి నేను ఇందులో ఈ వాతావరణ పంచాంగంలో ఇందులో నేను వచ్చి 3 సంవత్సరాలే. అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. అంటే మొట్టమొదట్లో పంచాంగం మొట్టమొదటి సంవత్సరంలో అందరూ వేయటం, నాకు కూడా ఈ పంచాంగాన్ని ఆవిష్కరణకి మనం దాంట్లో నన్ను పిలవటం, నేను వెళ్ళటం జరిగింది. అయినప్పటికీ నేను ఇందులో ఎక్కువ భాగస్వామిగా ఒక గత 3 సంవత్సరాల నుంచి ఇందులో ఉంటూ వస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరానికి మనం ఫుల్ ఫిడ్జెడ్ గా ఈ పూట మనం పూర్తిగా మనం ఈ సంవత్సరానికి పంచాంగాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇది ఇందులో మన ముఖ్యంగా మన గురువు గారు సాయి కమలాకర శర్మ గారు, మన సోమనాథ శర్మ గారు, తర్వాత రామా గారు ఇత్యాది పెద్దలందరూ కూడా ఎంతో మంది మనకి తోడ్పాటు చేస్తూ ఉన్నారు. మరింత మంది మనకి మేము వస్తామండి, మాకు దీని గురించి విషయాలు చెప్పండి, మేము దీని గురించి మరిన్ని మేము కూడా మా ఇంట్లో మాకు కూడా చేసేటువంటి ప్రయోజనం చెప్పండి అంటూ చాలా మంది మనకి రావటం, మన ఫోన్ నంబర్లు అవి అడగటం అంతా జరుగుతోంది. మనం వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఈ సభా వేదికగా. తప్పకుండా వాళ్ళందరినీ కూడా మనం ఇటు ఖగోళ పరిశ్రమగా, అట్లాగే ఇటు పంచాంగం రీత్యా కూడా మనం ఖగోళము రీత్యా కూడా, అంటే చాలా మంది ఏమనుకుంటున్నారయ్యా అంటే మనము కేవలము లహరి ఎఫెమరీస్నో లేకపోతే సిఫ్ ఎఫెమరీస్నో వాడుకుని మనం పంచాంగాలు వేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మన పంచాంగం అలా నిర్మింపబడలేదు. మన పంచాంగం మొత్తం అంతా కూడా మన యొక్క కేవలం క్యాలిక్యులేషన్ తో మా గురువు గారు అయినటువంటి మనోహర్ నారాయణ పురోహిత్ గారు రాసినటువంటి గ్రంథానుసారంగా ప్రతి అంకె స్పష్టముగా, అంటే ఈ విధంగా మనోహర్ నారాయణ పురోహిత్ గారు రాసినటువంటి ఈ ఆస్ట్రానామికల్ క్యాలిక్యులేషన్స్ అనేటువంటి గ్రంథాన్ని ఆధారంగా తీసుకుని ప్రతి ఒక్క గణితము స్పష్టంగా గణితం చేసి మనం చేయటం జరిగింది. అంతే తప్ప ఏదో ఎన్సీ లహరి వారివి వాళ్ళవి వీళ్ళవి తీసుకుని మనం గణితం చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం ఈ విధముగా ప్రతి అణువుని మనము గణితాన్ని చేసుకుంటూ మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఇత్యాది ఇంకా ఎవరైనా శ్రద్ధ కలిగిన వారు వీళ్ళు ఉంటే మా సోమనాథ శాస్త్రి గారిని సంప్రదించినట్టయితే మనం దీని గురించి మనం ఒక గ్రూపులు పెట్టుకుందాం. ఎప్పుడన్నా వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో దీని మీద స్పెషల్ గా మనం కొన్ని చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుందాం. తద్వారా మనం ముందుకు వెళుతూ ఈ పంచాంగ గణితంలో కానీ, పంచాంగంలో గణితం అనేటువంటి విభేదాల్లో కానివ్వండి, ముహూర్తమైనటువంటి వాటిల్లో కానీ, ముహూర్త విజ్ఞానం మీద కూడా మనం అసలు ముహూర్తాలు పంచాంగంతో అవసరం లేకుండా మనమే ఎట్లా నిర్ణయం చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చాలా మంది అడుగుతున్నారు. అటువంటి వాటి మీద కూడా మనం ముందు మనం ఈ జ్యోతిర్వాణి మనం సభాముఖంగా మనం దీని గురించి మంచి కొన్ని ఇవి పెట్టుకుందాం. ఇందులో ఉన్నటువంటి పెద్దలు కూడా వారి అభిప్రాయాలు తయారు చేస్తారు. కాబట్టి ఇది ఇప్పటికి వరకు మనకి 70 to 80% చాలా మటుకు జరిగేటువంటి అవకాశాలు అవి ఇవి జరిగాయి, ఇంకా జరుగుతాయి. మరింత లోతుగా మరింత మనం విశ్లేషణాత్మకంగా పరిశోధన చేయవలసి, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడ వానలు పడుతున్నాయి ఇస్తున్నాం, అట్లా కాకుండా తెలంగాణలో హైదరాబాద్ లో వానలు పడతాయి,
తెలంగాణలో కరీంనగర్ జిల్లా ప్రాంతాల్లో వానలు పడతాయి, లేదా ఖమ్మం జిల్లాలో వానలు పడతాయి, లేదా కోస్తా ఆంధ్ర జిల్లాలో వానలు పడతాయి. ఇంతసేపు వాన పడుతుంది. ఈ లగ్నంలో ఇక్కడి నుంచి ఈ నవాంశ నుంచి ఈ నవాంశ వరకు వానలు పడతాయి. ఇత్యాది విషయాలు కూడా మనం కొంతవరకు శోధించి పరిశోధన చేసి వీటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు ఒక డైరీ లాంటిది మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క అంటే ఒక్కొక్కసారి వాన అర్ధరాత్రి పడవచ్చు, ఒకసారి వాన పొద్దుపూట పడవచ్చు. ఇప్పుడు మొన్న ఉన్నటువంటి అర్ధరాత్రి 1 గంట నుంచి 3 వరకు వాన పడింది ఒక్క వారం క్రితం. చాలా భీకరంగా పడింది వాన హైదరాబాద్ లో. 1 గంటగా ఎప్పుడో స్టార్ట్ అయింది వాన, కానీ బాగా భీకరమైన వాన పడింది. అటువంటప్పుడు ఆ వానని మనం ఇన్నింటికి పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అట్లాగే 4:30 వరకు వాన పడుతుంది అని మనం అంతవరకు గతంలో చెప్పుకున్నాం. కొన్ని దీంట్లో కూడా 4:30 కొన్నింటి వరకు 6 వరకు పడింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల 7 వరకు కూడా వాన పడింది. కాబట్టి ఆ ప్రాంతాల వారీగా మనం ఒక ఇది వేసుకొని ఈ ప్రాంతంలో ఎందుకు 7 వరకు పడింది, ఈ ప్రాంతంలో ఎందుకు 4:30కి ఆగిపోయింది, ఇట్లాది యొక్క స్థితిగతులు కూడా మనం ఇంకాస్త విశ్లేషణాత్మకంగా కూర్మచక్రం ఇత్యాది వాటినన్నింటినీ కూడా చేసుకుని మనం ముందుకు వెళ్తే అందరి యొక్క సహకారంతో, అట్లాగే మనకు ఉన్నటువంటి శాస్త్రి గారు, మనకి ఉన్నటువంటి మనందరికీ కూడా గురువు గారు అయినటువంటి సోమనాథ్ గారు, వీళ్ళందరి యొక్క స్థితిగతులతో మనం ముందుకు వెళ్ళాలి. అట్లాగే మనకి ముఖ్యంగా మనకి పెద్దలైనటువంటి రామా గారు మనకి ఇంకా ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా ఉత్సాహంగా వచ్చారని వారు కూడా మొన్న మనకి సభాముఖంగా తెలిపారు. వారిని మరింత ఉత్సాహపరిచి వారి యొక్క ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు, అటువంటి వాళ్ళందరి యొక్క సహకారాన్ని మనం తీసుకుని, ఇందాక కూడా మనకి మన యొక్క ముక్కామల శాస్త్రి గారు కూడా నాకు ప్రోగ్రామింగ్ లో చేయడం బాగా అలవాటు ఉంది, నేను బాగా మీకు అటువంటి సహాయం అంతా చేస్తాను అనేటువంటి విధంగా కూడా చెప్పారు. ఈ విధంగా ఇటువంటి పెద్దల యొక్క అనుభవాన్ని కూడా మనం ముందుకు తీసుకొని ఇంకా కొత్త వారందరికీ కూడా మనకి వాళ్ళకి ఉన్నటువంటి ఇవన్నీ ఇస్తూ ఇట్లా మనం ఒక సమన్వయంతో ముందుకు వెళుతూ ఉండాలని నా అభిప్రాయం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ఇటువంటి అవకాశం కల్పించినందుకు సభాముఖంగా అందరికీ కూడా నమస్కారం. మా యొక్క పంచాంగాన్ని మీ అందరూ కూడా ఆదరించి అభిమానించి మరింత తోడ్పాటు కల్పించి మరింత విశేషంగా ముందుకు తీసుకెళ్ళటానికి మా యొక్క విద్యార్థులకు అందరికీ కూడా మీరు చేస్తామని, ఇదంతా కూడా మా ప్రయత్నం ఏం లేదు, ఇదంతా మా గురువుల అనుగ్రహమే అనేటువంటి భావనతో వారికి మీరు చెప్పేటువంటి ఇవన్నీ కూడా వారి యొక్క పాదాలకి ఒక చిన్న పుష్పాలుగా మేము అందించేటువంటి భావన చేస్తూ మరోసారి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయ్యా నమస్కారం. అయ్యా నేను ఒక్క ముక్క తోడిస్తాను సిద్ధాంతి గారు మీరు చెప్పిన దానికి. అయ్యా చెప్పండి. మీరు ప్రాంతీయంగా వానలు ఎప్పుడు పడతాయి ఎలా పడతాయి అనేది మనం తెలుసుకొని ముందుగా చెప్పగలిగితే చాలా బాగుంటుందని మీరు అన్నారు. అది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఏమిటంటే మరి జ్యోతిషానికి ప్రజల్లోనే కాదు ప్రభుత్వానికి కూడా ఆధారం లేదన్న విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆదరణ మనకి రావాలి అంటే మోడర్న్ సైన్స్ మెటీరియాలజీ, ఆస్ట్రోమెటీరియాలజీ ఈ రెండింటిని మనం సమాంతరంగా నడపాలి. అవునండి. సమాంతరంగా నడపడం ఏంటంటే మనం మోడర్న్ సైన్స్ మెటీరియాలజీ ప్రకారం చూస్తే హైదరాబాద్ లో ఈ టైంలో ఎందుకు వాన పడింది అనేది ఒక మెటలాజికల్ ఫీచర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో మన గ్రహగతులు మనకు రకరకాల మెథడ్స్ ఉన్నాయి. మన రైన్ఫాల్ ఫోర్కాస్ట్ ఈ ఎన్ని పద్ధతుల్లో ఏ పద్ధతి అక్కడ చూపిస్తున్న మెటలాజికల్ ఫీచర్ ని సమర్థిస్తుంది, లేదా ఈ రెండు ప్యారలల్గా రెండు సమాంతరంగా నడుస్తున్నాయని మనకి అక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ముఖ్యంగా మాన్సూన్ సీజన్ లో మనం ప్రతిరోజు వాతావరణ గురించి మెటీరియాలజీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మెటలాజికల్ ఫీచర్స్ ఏమున్నాయని చెప్తున్నారు, అదే సమయంలో మన గ్రహగతులు ఏమిటి ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఈ రెండింటిని సమన్వయం చెయ్యాలి అనేది ఒక విషయం. ఇది మనం చేయగలిగిన రోజున మీరు మెటీరియాలజీ మోడర్న్ సైన్స్ ప్రకారం మీరు ఏమి చెప్తున్నారు అనేది మా పూర్వతులు మా వేద గ్రంథాలలో ముందే చెప్తున్నారు. ఇదిగో విషయం ఇది ఈ రకంగా ఉన్నది అని చెప్పి మన ప్రపంచాన్ని చెప్పొచ్చు, మనం కన్విన్స్ చేయటం ప్రయత్నించవచ్చు. ఇది మనం చెయ్యాలంటే ఇది కేవలం ఒకరి ఇద్దరి వల్ల అయ్యే పని కాదు. ఇది చాలా చాలా కష్టసాధ్యమైన పని, చాలా కష్టమైన పని.
మన సభ్యులందరికీ కూడా మెటీరియాలజీ సబ్జెక్ట్ గురించి పూర్తిగా తెలియకపోయినా ఈ వాతావరణ శాఖ వారు వాడుతున్న పదాలు ఏ పదాలు వాడుతున్నారో ఆ పద పరిజ్ఞానం మనందరికీ ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో మెటీరియాలజీ విషయంలో నేను కాక ఇంకా మరి 2-3 కూడా ఉన్నారు మన గ్రూప్లో. మన వారానికి ఒక మాట లేకపోతే ప్రతి వారం కాకపోయినా వారం విడిచి వాడమైనా ఈ మెటీరియాలజీ గురించి, మెటీరియాలజీ శాస్త్రం ఇంతకుముందు మెటీరియాలజీ గురించి మాట్లాడమంటే ఒక ఉపన్యాసం నేను ఇచ్చాను, మెటీరియాలజీ మాన్సూన్ ఎలా వస్తుంది ఏమిటి అది ఇది అని. అలాగే ఇంతకుముందు ఎవరో కూడా పెద్దలు 2-3 మాట్లాడారు. ఊరికి అది సరిపోదండి. డే టు డే ప్రతిరోజు ఈ వాతావరణ శాఖ వారు ఉపయోగిస్తున్న పదాలు, పరిజ్ఞానం దాని గురించి దీని ఫీచర్ ఇది. A monsoon trough extending up to 2.6 kilometers into the lower troposphere అంటాడు. అది మెటీరియాలజీ చదువుకున్న వాడికి అర్థమవుతుంది కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు. అవును, అది అర్థమైతే ఈ రకంగా ఉన్నది ఇది. మన జ్యోతిష్యం ప్రకారం, మన గ్రహగతుల ప్రకారం మన దీన్ని రెండింటిని ఎలా సమన్వయం చేయొచ్చు అని మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఏంటంటే మన సభ్యులందరికీ కూడా కాస్త మెటీరియాలజీ, మోడర్న్ మెటీరియాలజీ శాస్త్ర పరిజ్ఞానం కాస్త ఉండాలి అంటే మనం ఈ మెటీరియాలజీ గురించి అప్పుడప్పుడు మనం స్పెసిఫిక్గా ఒక సెషన్ పెట్టుకోకపోయినా ఒక అరగంట సేపు లేదా ఒక పావు గంట సేపు ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చి సభ్యులు ఎవరైనా అడుగుతుంటే వాళ్ళ దీనికి అర్థమైతే దానికి అర్థమైతే అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ సందేహాలు తీరుస్తూ పోతే అది కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మన దీని ఒక ప్రాజెక్ట్ కింద టేకప్ చేస్తే ఆ పద్ధతి వేరు. అంటే మనం ఈ గ్రూప్లో దీని గురించి ఒక చర్చలు పెట్టుకుంటే బాగుంటుంది, అందరికి ఉపయోగపడుతుంది. మన సభ్యులు మల్లికార్జున శర్మ గారు, లలితా శ్రీహరి గారు నన్ను అడిగారు మాకు మెటీరియాలజీ నేర్పండి అని. అడిగితే అయ్యా ఇద్దరికి నేర్పితే ఏమవుతుందని గ్రూప్లో ఇంతమంది ఉన్నారు, కేవలం ఇద్దరికి చెప్పాలంటే మా కష్టం కాదు, కానీ అది నేను ఇవాళ చెప్తాను మీరు రేపు మర్చిపోతారు. అదే మన గ్రూప్లో డిస్కస్ చేస్తే మీ ఇద్దరితో పాటు ఇంకా 10 మందికి కూడా తెలుస్తుంది అని చెప్పి నేను వాడుతూ అన్నాను. మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, నేను గ్రూప్లో మాట్లాడుకుంటే బాగుంటుంది అది తెలుస్తుంది నేను వాడుతూ అన్నాను. అలాగే నేను ఇప్పుడు ఏదో ఈ సప్తనాడి చక్రం గురించి రాస్తున్నాను, దానిలో మెటీరియాలజీ పార్ట్ కూడా అందులో ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నాను. అందులో మెటీరియాలజీ గ్లాసరీ అంతా ఇస్తాను, అవసరమైన పదజాలం అంతా మన మెటీరియాలజీ సైన్స్ ప్రకారము. అలాగే ఐఎండి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో వాడుతున్న పదజాలం తాలూకు అర్థాలు ఏమిటి ఇవన్నీ కూడా అందులో పెట్టాలని ప్రయత్నిస్తున్నాను. ఒకసారి ఆ పని పూర్తయి ఆ గ్రంథం నలుగురికి అందితే అందులో ఉన్న లోతుపాతులు మంచి చెళ్ళు అందరికి బాగా తెలుస్తాయి. మరి ఈ విషయంలో మన గురువు గారు కమలాకర్ గారు సోమనాథ శాస్త్రానికి ఆలోచించి మనం ప్రత్యేకమైన సెషన్లు పెట్టుకుందాం, రోజు కొంచెం సేపు పెట్టుకుందాం అనేది మీరు కొంచెం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే మన అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. నమస్తే. తప్పకుండా సార్, ధన్యవాదాలు ఇద్దరికి. రవీంద్రనాథ్ గారికి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఆస్ట్రో మెట్ రీసెర్చ్ టీమ్ అని ఒక గ్రూప్ పెట్టాము. దాంట్లో ఔత్సాహిక విద్యార్థులు సుమారు ఒక 50 మంది వరకు ఉన్నారు. వారితో పాటు మిమ్మల్ని కూడా పిలిచి ఈ వచ్చే వారం చిన్న మన ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుందాం. అది ఆదివారం నాడు కాకుండా ఏదో ఒక రోజు పెట్టుకొని అందరం ఆ విషయంలో ముందుకెళ్దాం. మీరు అన్న విధంగానే చేద్దామన్న ఉద్దేశంతోనే ఆ గ్రూప్ పెట్టబడింది. యాక్చువల్గా 1 సంవత్సరం దాకా అయిపోయింది ఇప్పటికీ, కానీ ఏదో బాగా అటు ఇటు గొడవలు అసలు తీరికలేనివి లేకసరికి ఎవరికి చేయలేకపోయాం. దాంట్లో ఇదే ఉద్దేశం, ముందు మెటీరియాలజీకి సంబంధించిన ప్రాథమిక సమాచారం విషయాన్ని నేర్పడం, 2 మనం వాతావరణ పంచాంగం తయారు చేయడానికి కావలసిన విధంగా ఏ స్టెప్స్ చేయాలని ప్రతి వాళ్ళకి నేర్పించడం, వాళ్ళందరినీ కలగలిపి మనం ఒక టీం వర్క్ గా అన్ని చేయడం అనే ఉద్దేశంగా దాన్ని పెట్టుకున్నాం. అది చేద్దాం సార్, మనం వచ్చే వారం చెప్దాం. చాలా చాలా ధన్యవాదాలు ఇద్దరికి. శేషాచలం గారు వచ్చారా? చివుకుల శేషాచల సిద్ధాంతి గారు వస్తే దయచేసి మీరు మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. లేదా తర్వాత వారు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడిద్దాం. ఈలోగా
ప్రస్తుతం సమావేశంలో ఉన్నటువంటి మరొక ఇద్దరిని ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. ఏమిటంటే, ఒకటి నేరెళ్ళ రాజ్ కుమార్ గారు, 2 హరి ఉమాకాంతరావు గారు. దయచేసి మీరిద్దరు కూడా పంచాంగాలలో ఉంటున్న విషయాలు, ఉండవలసిన విషయాల విషయంగా మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మొగుడు చచ్చిపోయింది, తల్లి ఉంది, అదే పని చేశారు. రాజ్ కుమార్ గారు, తర్వాత హరి ఉమాకాంతరావు గారు. వాతావరణానికి సంబంధించింది కాదు, మామూలుగా పంచాంగాలలో ఉండే విషయాలు. లేరా? ఉన్నారు కదా. ఎవరో మ్యూట్ చేసుకోలేదు, దయచేసి మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం, నేను కొంచెం ట్రావెలింగ్ లో ఉన్నాను. ఓకే, ఒక ఓకే. 15-20 మినిట్స్ లో రీచ్ అవుతాను, అప్పుడు నేను మాట్లాడతాను. ఓకే సార్, ఓకే. నమస్కారం. రాజ్ కుమార్ గారు ఉన్నారా? ప్లీజ్. ఎవరో ఒకరు మిత్రులు మ్యూట్ చేసుకోలేదు, దయచేసి మ్యూట్ చేసుకోండి. రాజ్ కుమార్ గారు, సరే. ఇప్పుడు ఫణిరామ శర్మ గారు, మీరు ఏమైనా అడగదలుచుకున్నారా, చెప్పదలుచుకున్నారా? నమస్కారం గురువు గారు. అడగదలుచుకున్నది ఏంటంటే, పంచాంగంలో మకర సంక్రాంతి పురుష నిర్ణయం చేస్తున్నాము. ఈ సంవత్సరం మకర సంక్రాంతి నిర్ణయం ఫలితాలు చెప్తూ జనవరి రాబోయే మకర సంక్రమణ అని చెప్తున్నారు. దానికి కొంతను ఎక్కడ కుదరడం లేదు. అంటే అది జరిగిన తర్వాత ఉందా, ముందు అది ఇక్కడే ఫలితాలు వస్తాయా? ఒకటి ఇదొకటి. ఇంకొక అంశం ఏమిటి అంటే, పంచాంగాల్లో ముందు నుంచి మనకు ఉన్నటువంటి దృష్టి ఏంటి అంటే, తిథివార నక్షత్ర యోగాల ప్రాముఖ్యత, అవి కాల నిర్ణయానికి ఎలా వాడతామని తెలుసుకుంటున్నాం. కానీ ఫలిత జ్యోతిష్యంలో కూడా వీటి ప్రాముఖ్యత ఉంది, అది ఎక్కడా కూడా ప్రస్తావించబడి లేదు. దీనివల్ల కొత్తగా నేర్చుకునే వారికి ఎవరికి కూడా దాని యొక్క ప్రాముఖ్యత లేదని పక్కన పెడుతున్నాం. అసలు మర్చిపోయాం. యోగాలు కర్ణాలు అనే అంశాలను పూర్తిగా మర్చిపోయాం. ఆ పేర్లు చూస్తే తప్ప దాంట్లో తెలియకపోవడం జరుగుతోంది. ఇక ముహూర్త విషయంలో పెద్దలు చెప్పారు, చాలా తక్కువ ముహూర్తాలు ఇచ్చాము అంటున్నారు. కానీ జనబాహుళ్యం పైన సమాజం నుంచి పౌరోహితుడికి లేదా అర్చకుడికి వచ్చే ఒత్తిడిని తట్టుకోవాలంటే ఇతడికి చాలా ముహూర్తాలు కావాలి. ఇతడికి అంత సమయం ఉండదు గణన చేసేది. ఆ ఇచ్చేటప్పుడు పంచాంగకర్తలు దాన్ని స్పష్టంగా ఈ దోషం ఉంది, ఇది ఈ విధంగా ఉందని ఇస్తే, వీళ్ళు దాన్ని దోషమా దోషరహితమా అని ఉంటుంది. అంటే వాళ్ళకున్నంత జ్ఞానం వీళ్ళకు ఉండలేకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని స్పష్టంగా ఇవ్వగలుగుతారు. అంతేగాని నేను తక్కువ ముహూర్తాలు ఇచ్చాము అనుకున్నప్పుడు ఇక్కడ ఏమి చేయాలో దిక్కు తెలియని స్థితిలో పడిపోతారు. ఇక్కడ ఉన్న ఒత్తిడిని, దీన్ని కూడా అవగాహన చేసుకోవాలని ఒక అంశాన్ని ఇక్కడ సభలో ప్రస్తావించదలుచుకున్నాను. రెండవ అంశం ఏంటంటే, ఎంత ముహూర్త జ్ఞానము ఏది ఉన్నా కూడా ఈరోజు పంచాంగాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి రాహుకాలము, కేతుకాలము, ఈ రెండు ఒక ప్రాంతానికి సంబంధించినవి లేదా ఒక కాల విభజనకు సంబంధించినటువంటి అంశము అన్న అంశాన్ని పంచాంగాల్లో తెలియక సామాన్య బాహుళ్యంలో ఇవే ప్రధానము అనే భావనకు వచ్చి, ఒక ముహూర్తం ఎంత నిర్ణయించినా 9 గంటలకు ఏదో లగ్నంలో గురువున్నారు, ఇంకోరున్నారు అన్నప్పుడు తీరా ఎవరో ఒకరు రాహుకాలం అండి ఇది తరంగాదు అంటే మళ్ళీ ఇతను గణన చేసుకోవాలి. ఎంత గణన చేసుకోవాలంటే ఆ టైం అంతా పోతుంది. ఇంకన్ని కండిషన్స్ మొదలవుతాయి. అయ్యా ఈ రోజు రాహుకాలం, నాకు ఆ టైం తగ్గదు, ఇది తగ్గదు. లాస్ట్కి ఏ స్థాయికి వచ్చాము అంటే, ఉదయం పూట పెట్టామంటే టిఫిన్ కోసం ముహూర్తం పెట్టాం, మధ్యాహ్నం పెట్టామంటే భోజనం కోసం, రాత్రి పెట్టామంటే రిసెప్షన్ కోసం ముహూర్తం పెట్టామనే భావనలోకి వచ్చారు. ఇక్కడ గ్రహాలు లేవు, లగ్నాలు లేవు, ఏమీ లేవు. ఇక్కడ పంచాంగంలో ఈ విషయాల ప్రస్తావన సమాజానికి తెలియకపోతే ఏమైపోతున్నామంటే, ఇక్కడ చెప్పింది మాత్రమే నిజము. ఎట్లయితే గుణమేళాలో నమ్ముతున్నామో ఈ గుణచక్రంలో వచ్చిండే బిందువులు అన్నట్టు, ఈ రాహుకాలము కేతుకాలము
అనేది ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఇది మాత్రమే నిజంగా మిగతాటి లగ్నం అనేదే లేదు అనే భావన చాలా మందికి ఏర్పడబోతుంది. పెద్దలైన వారు దీన్ని కొంత పంచాంగ రీత్యా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. నమస్కారం అండి. మీరు తప్పేమి మాట్లాడలేదు. మొట్టమొదటి విషయం కేతుకాలం అన్నారు. కేతుకాలం అనేది లేదు, పంచాంగాలలో కూడా ఉండదు. లేదు గురువు గారు, దాన్ని యమగండం అనే పేరుతో విపరీతమైన భయం సృష్టించారు. యమఘంటిక కాలం అనేది కేతుకాలం కాదు. ఈ మిడిమిడి జ్ఞానంతో ఎవడు పడితే వాడు పంచాంగాలు రాసే ఈ విధవలందరూ దయచేసి మన్నించాలి మాట అంటున్నందుకు. వాళ్ళు చేయబట్టి మనం ఇంకా పాడైపోతున్నాం. దయచేసి మనం ఆ స్థాయిలో మనం మాట్లాడుకోకూడదండి. మనం క్వాలిటీ అనేది చూడాలి. ఏదో ఒక పంచాంగంలో ఎవడో ఒకటి రాస్తే దాన్ని అందరూ పంచాంగకర్తలు రాస్తున్నట్టుగా మనం తీసుకోకూడదు. అందువల్ల రాహుకాలం విషయం అది వర్జ్యానికి సమానమైంది, కేవలం సౌరమానంలో ఉంటుంది. కాబట్టి రాహుకాలం విషయంలో మీరు అన్నట్టుగా వాళ్ళు ఏదో ఒకటి జోడించవలసి ఉంటుంది. అంతేగాని మొత్తం అన్నిటినీ కాదు. తర్వాత ముహూర్తాల గురించి మీరు ఒత్తిడి అన్నారు. ఒత్తిడి ఎవరికి వస్తుందండి? ఎందుకు వస్తుంది? సామాజిక బాధ్యత ఉండి శాస్త్రాన్ని నేను శాస్త్రంగా సమాజానికి అందిస్తాను అని నిష్ఠాగరిష్ఠులైన ఏ సిద్ధాంతికి ఒత్తిడి ఉండదండి. ఏ పురోహితుడికి ఒత్తిడి ఉండదండి. మనం కావాలని చేస్తున్నాం. ఎందుకంటే పురోహితాన్ని అట్టర్ ప్రొఫెషన్ గా దాన్ని దించేసి దాన్ని ఒక కూలి పని చేసేసి ఇప్పుడు వాళ్ళ నుంచి ప్రెషర్ ఉంది అంటున్నాం. ఎందుకు ప్రెషర్ ఉంటుంది వాళ్ళ నుండి? బాబు చేస్తే చేసుకో, లేకపోతే లేదని వదిలేయలేకపోతున్నావా? ఎందుకు వదిలేయలేకపోతున్నావు? ఇదంతా నేను పురోహితులను అడుగుతున్నాను. మీరు కేవలం సంపాదన మాత్రమే అనుకుంటే సమాజం పాడైపోతుంది. రేపు మీకు వీళ్ళే ఉండరు. రేపు ఈనాడు మీరు అనుకుంటున్న ఈ గ్రాహకులు, ఈ కస్టమర్లు వీళ్ళు రేపు ఉండరు ఇంకా. ఎందుకంటే మనం దాన్ని పల్సన చేసేస్తున్నాం. దయచేసి ఈ క్వాలిటీ మనం పెంచాలి, మన్నించాలి. నేను కొంచెం ఉద్రేకంగా మాట్లాడుతున్నాను. మనం ముందు మన నిష్ఠ, మన ఎథిక్స్ మనం పాటించాలి. మనం ఎథిక్స్ మనం మర్చిపోతున్నాం. పురోహితుడు ఎథిక్స్ మర్చిపోతున్నాడు. పురోహితులకి ఇది కావాల్సింది కాబట్టి వీటికి 10 ఎక్కువ ముహూర్తాలు పెడితే బాగుంటుంది. ఇంకో సిద్ధాంతి దాంట్లో ఎక్కువ ముహూర్తాలు రాస్తున్నాడు. అసలు పురోహితులకి ముందు తాము ముహూర్తం పెట్టగలిగే పరిజ్ఞానం పెంచుకోవాలన్నది ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదు. ఏ హోన్ కిస్కగాడు ముహూర్తం జంజం వేసుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, పురోహితుడు అయిపోతాడు. వాడిని చూసి వీడు చేసేవాళ్ళు ఎవరితో తెప్పితే చాలు, వాడు 100 రూపాయలకి వస్తాడు, వీడు 10 రూపాయలకి వస్తున్నాడని వీడు చేస్తున్నారు. అంటే మనం సమాజాన్ని, శాస్త్రాన్ని సమాజం ఉపయోగించుకోవడంలో మనం దాన్ని ఎంతగా ఎక్స్ప్లాయిట్ చేసి వాడేస్తున్నామంటే దాన్ని పూర్తిగా దిగజార్చాం. ఈ దిగజార్చిన విధానం మనం మార్చాలి. ఎక్కడో అక్కడ విత్తనం పడాలి, పడి దాన్ని మనం చెయ్యాలి. అది మనం అది చేసి ఆ విత్తనం వేసే పనే జ్యోతిర్వాణి చేస్తుంది. ఇంతమంది మిత్రులు చూస్తున్నారు, వింటున్నారు. ఇంతమందికి ఏదో ఒకటి అయితే అనిపిస్తుంది కదా తప్పకుండా. దయచేసి శాస్త్రాన్ని ఇంకా దిగజార్చే విధానంలో మనం వెళ్ళవద్దు. శాస్త్రాన్ని క్వాలిటీ లివింగ్, మనకి ప్రామాణికమైన జీవితాన్ని, మంచి 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 గుణాత్మకమైన జీవితాన్ని మనం పొందడానికి ఇంకా దీన్ని ఎలా ఉపయోగించే విధంగా మనం మార్చాలి. ఇది మనం మాట్లాడుకోవాలి, ఇది మనం చెప్పుకోవాలి. 10 మంది చెప్పుకుంటే అది అందరికీ తెలిసిపోతుంది. ఏది చెప్పుకోకుండా వాళ్ళు అలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? సిద్ధాంతులు పంచాంగాలు రాస్తున్నారు. సిద్ధాంతులు అందరూ సిద్ధాంతులు కాదు, పంచాంగకర్తలు అందరూ సిద్ధాంతాలు కాదు. సిద్ధాంతం చేసేవాళ్ళు కొంతమంది. ఆ పంచాంగకర్తలు అలా రాస్తున్నారు, ఇష్టం వచ్చిన ప్రింట్ అయిపోతున్నాయి, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఇక్కడ పౌరోహితుడేమో ఎన్ని పంచాంగాలు వస్తే అన్ని పంచాంగాలు కొనిపెట్టుకుంటున్నాడు. దేంట్లో ఎక్కువ ముహూర్తాలు ఉంటే పెడుతున్నాడు. మీరు అన్నారు పంచాంగ ముహూర్తాలు ఇస్తున్న వాళ్ళు ఈ గ్రహ దోషాలు, వాటి గురించి ఏమైనా ముహూర్త దోషాలు ఉంటే దాంట్లో రాయాలని రాసిన వాడు ఎవరు చూస్తున్నాడండి? పంచాంగంలో ముహూర్తం ఉంటే చాలు, అది వాడు ఏం రాశాడు కూడా పక్కన పెట్టేస్తాడు. మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇంత పెద్ద కండిషన్స్ ఉంటాయని సన్న అచ్చులో ఉంటాయి, అవి ఏవి చదవం మనం. వాడు ఎవడో క్లెయిమ్ చేసినప్పుడు కానీ దాని అర్థాలు తెలియవు. అలాగే పంచాంగాలలో ముహూర్తాల గురించి ఇచ్చి దాంట్లో సగ్రహ చంద్ర దోషం ఉంది, ఇది అలా ఉంది, ఈ దోషం ఉంది, రహితం మతాంతర రహితము, ఇవన్నీ రాసినా కానీ అవి అసలు అర్థం కావే వీళ్ళకి. వాడు ముహూర్తం రాస్తే చాలు దానికి చేసేయచ్చు అనుకుంటున్నాడు పురోహితుడు. అంటే మనం పురోహితుల క్వాలిటీని పెంచడం కోసం ఏం చేయాలి? జ్యోతిష్కుల క్వాలిటీ పెంచడం కోసం ఏం చేయాలి? సిద్ధాంతకర్తలకు బాబు ఇది వద్దు, ఇలాంటివి ఇవ్వకురా నాయన అని చెప్పడానికి మనం ఏం చేయాలి? ఇవన్నీ మనం ఏదో మొదలు పెట్టకపోతే ఇంకా ముందుకు దిగజారిపోతాం. సమాజానికి మన శాస్త్రం మీద పూర్తి నమ్మకం పోతుంది. అసలు ఇప్పటికే మనం వాళ్ళు అన్నట్టుగా ముహూర్తాలు పెట్టి దీని శాస్త్రాన్ని పూర్తిగా దిగజార్చాం. ఆ అన్నదానికి పెట్టలేకుండా ఉండగలిగే సామర్థ్యాన్ని మనం పెంచాలి. పౌరోహితులకు కూడా చెప్పాలి, చెప్పు క్వాలిటీ వస్తుంది. లేకపోతే ఆ పౌరోహితుల జీవితాలు కూడా బాగుండట్లేదు కదా. వాళ్ళ జీవితాలు ఏమైనా హాయిగా ఉంటున్నాయా అంటే అవి ఉండట్లేదు, డబ్బులు సంపాదిస్తుండొచ్చు. కానీ ఈ దోషాల కారణంగా జ్యోతిష్యుల శిక్షణ ఎవరు తప్పించుకోలేరు. మనం ముహూర్త దోషాల ఫలితాన్ని ఎవరో ఒకరు అనుభవించాల్సిందే. అటు వాళ్ళు చేసుకున్న వాళ్ళని అనుభవిస్తారు, ముహూర్తం పెట్టిన జ్యోతిష్కులని అనుభవిస్తారు. అది మనకు తెలియదు. ఇప్పుడు
అందువల్ల మనం ఎప్పుడైనా బాగా ఆలోచించాల్సింది, ఈ విషయాలని చర్చలకు ఎందుకు తీసుకొస్తున్నానంటే మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఒక 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 ఏమంటాం దాన్ని, విద్య వచ్చిన వాడిగా, ఒక అక్షరాస్యులుగా మనందరి సామాజిక బాధ్యత ఏంటంటే ఈ రంగంలో ముఖ్యంగా జ్యోతిష సంబంధంగా ఉన్నటువంటి మన సమూహంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే పంచాంగాల్లో ఇలా ఉంటున్నాయి, ఇది ఎంతవరకు సమాజం మీద మన ప్రభావం చూపిస్తున్నాయి, ఇది ఉంటే ఎలా ఉంటుంది, ఉండకుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నట్టుగా వధూవర కులమేళన చక్రం ఉన్న కారణంగానే అది మాత్రమే చూసి అసలు ఎవరిని ఏమిటి మా అమ్మాయికి అబ్బాయికి ఈ మ్యాచ్ వచ్చింది, ఇది ఎలా ఉంటుంది అని అడగక ముందే వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. ఆ వీళ్ళే ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? ఆ డిసైడ్ చేసే స్థితి మనం తీసుకొచ్చాం. ఎందుకంటే అది ఎప్పుడుదో ఓల్డ్ టెక్నాలజీ, పాత పద్ధతులు మన దాంట్లో పంచాంగాల్లో ఇంకా. మీ మాటకు అడ్డం వస్తున్నారు వీళ్ళే. అసలు పురోహితు దాకా అక్కల మ్యాట్రిమోనీ వాళ్ళే వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళకి మ్యాచ్ అయినటువంటి నక్షత్రాలతో ఉన్నటువంటి జాతకాల యొక్క ఆ యొక్క బయోడేటాని వాళ్ళకి ఇచ్చేసేటువంటి స్థితికి ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఈ గురువేల చక్రం ఒక్కటే కదా ఆధారంగా, అంతే, ఏమీ లేదు, ఒక్కటే అది విషయం. అట్లా ఆ విధంగా ప్రోగ్రామ్స్ చేసి వాడు నక్షత్రం, ఈ నక్షత్రం మా అమ్మాయిది అబ్బాయిదనం పెట్టంగానే వాడికి సంబంధించిన బయోడేటా మొత్తం వాడికి వెళ్ళేట్టుగా, వాడికి వాట్సాప్ లోనో వాడికి ఇమెయిల్ లోనో వెళ్ళేట్టుగా వాడు ఒక పరిస్థితి పెట్టుకున్నారు. ఇందాక పెద్దలు పెట్టిన మాట అన్నారు, నాకు ఆ మాటకి మీ మాటకి అడ్డం వస్తున్నాను. మంగళవారం అష్టమి జ్యేష్ఠ నక్షత్రం ఏమిటి, 3ంటికి పురోహితుడు ఖాళీగా ఉంటాడు కాబట్టి ఆ రోజున వివాహం ముహూర్తం పెడితే చాలా వాడు పెద్ద సిద్ధాంతిగా చలామయ్యేటువంటి అవకాశంలో ఉన్నాం. పైగా అటువంటి ముహూర్తం నేను పెట్టలేదండి, భరాణ పంచాంగంలో పెట్టారు, తప్పు నాది కాదు, తీసుకోండి అంటాడు. ఇప్పుడు పెట్టేసాం అనుకోండి, మంగళవారం మిట్ట మధ్యాహ్నం 2:30కి మనం ఖాళీగా ఉంటాం, పని పాట ఏమీ ఉండదు, చక్కగా 2:30కి భోజనం చేసుకుని చక్కగా మనం వివాహం చేయించవచ్చు. వచ్చిన వారు కూడా చక్కగా చూస్తూ ఏసీ హాల్లో చక్కగా నిమ్మలంగా కునికపాట్లు పడి చూస్తూ ఉంటాడు. కానీ ఇటువంటి పంచాంగంలో ముహూర్తం పెట్టారంటే తప్పు నాది కాదు అంటాడు. ఎట్లా గురువు గారు? ఇట్లా ముహూర్తాలు ఏమైపోయాయంటే, అంటే మన అవసరం కోసం అంటే ఎందుకని యజ్ఞోపవీత ధారణ ఎందుకు ఇవన్నీ వచ్చాయి అంటే, కుమ్మరి వారికి తర్వాత వడ్రంగులకి ఎందుకు యజ్ఞోపవీత ధారణ వచ్చింది అనేటువంటి విషయాన్ని కనుక మనం బాగా పరిశీలన చేసుకుంటే, అందులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకే కాకుండా మిగతా వాళ్ళకి ఎందుకు ఉపనయనాధికారం ఇచ్చారు అంటే, మేము ఒక నీతి నియమాలకి కట్టుబడి ఉంటాము అనేటువంటి విషయం కోసం మనకి యజ్ఞోపవీత ధారణ ఈ యొక్క ఇత్యాది అన్నీ చేసినటువంటి కారణం అని మా పెద్దలు మాకు చెప్పినటువంటి కారణం. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏదో దీనికోసం అని కాకుండా కొంచెం సమాజ శ్రేయస్సుకి వాటికి కోసం కూడా ఇటువంటి స్థితిగతులు ఉన్నవారే ఈ పురోహిత్యంలోకి వస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అండి. ఇట్లా మీ మాటగా వ్యాపార ధోరణి ఎక్కువైందన్నమాట వాస్తవం లేదు సిద్ధాంతి గారు. ఒకప్పుడు 3, 4 పంచాంగాలు లెక్క పెట్టి ఉండేవి, ఇప్పుడు పుంఖాలుగా వస్తున్నాయి. కారణం కంప్యూటర్సే నిజానికి. అలాగే మీరు అన్నట్టు మీరు ఏ రోజుకైనా ఏ విషయానికైనా ముహూర్తం అడగండి, ఏదో ఒక వెబ్సైట్ ఇదిగో ముహూర్తం ఉందని చెప్తుంది. ఇవన్నీ సామాన్య ప్రజలకు తెలియదు ఇందులో లోతుపాతులు. అయితే నేను గమనించిన మరొక విషయం, చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఒక మాట వినిపించాలి. శాస్త్రాన్ని చదువుకున్న చిన్న చితక సిద్ధాంతులు సరైన భుక్తి లేక, వారికి భుక్తి గడవక, వారిని ఎవరైనా సంప్రదిస్తే మాకు ముహూర్తం పెట్టండి అంటే వాళ్ళని పోగొట్టుకోవటం ఇష్టం లేక వారికి తోచిన విధంగా ముహూర్తాలు పెట్టడం జరుగుతున్నది. ఇది నేను కొంచెం సందర్భాల్లో గమనించింది. చాలా బాధాకరమైన విషయం. కేవలం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలి అనే లెక్కలో ఆ శాస్త్రంలో నైపుణ్యం సంపాదించిన వాళ్ళు భక్తి కోసం కష్టపడుతూ ఉంటే ఏం చేయాలి, వాడు ఎలా బతకాలి కదా అనే లెక్కలో ఉన్నారు వాళ్ళు. ఒక మాట మీకు చిన్న ఆడియో వినిపిస్తారు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇది సభాముఖంగా వినిపించేటువంటి ఆడియో కాకపోయినప్పటికీ కొంచెం మా శాస్త్రి గారు నాకు అటువంటి చొరవని, అటువంటి స్వతంత్రాన్ని ఇస్తారనేటువంటి భావనగా అంటే ఇతను ఒక అత్యంత ప్రముఖంగా యూట్యూబ్లో పేరొందినటువంటి జ్యోతిష్కుడు గ్రహ యొక్క గతులపైన, వాటి యొక్క ప్రభావాలపైన, వాటికి ఏ విధంగా పరిహారాలు చెబుతున్నాడో ఒక్కసారి వినండి.
శుక్రవారం నాడు మాత్రమే, అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే, శుక్రుడు 6వ ఇంట్లో, 12వ ఇంట్లో, 8వ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు 30 ml పెగ్గు తాగండి నైట్. అది కూడా ఫ్యామిలీతోని మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని, ఏఆర్ రెహమాన్ పాటలు పెట్టుకొని, ఇళయరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా. సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి. అయ్యా విన్నారా? అంటే ఎంత దరిద్రాతి దరిద్రంగా తయారయ్యాము అంటే, శుక్రవారం నాడు శుక్రుడు నీచులో గాని శనితో గాని కలుసుంటే వాడు ఆ మద్యపానం చేయాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్కుడు ఉండేటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఒక సామాన్యుడు ఏమైనా అర్థం చేసుకుంటాడు? ఇప్పుడు వాడికి బాగా నచ్చుతుంది సార్. నేను చెప్పింది, అయ్యా మీరు వెళ్ళి ఒక గుళ్ళో ఎవరో శుక్రదోషం ఉన్నవాడు ఏ లక్ష్మీదేవి అమ్మవారికో కాస్త ప్రదక్షిణ చేయండి, కాస్త కుంకుమార్చన చేసుకోండి అంటే నచ్చవు ఇవి. అవును సార్, నేను నిజంగా చెబుతున్నా, ఇటువంటివి నచ్చవు. కాస్త బొబ్బర్లు దానం చేయండి అయ్యా బ్రాహ్మడికి అంటే నచ్చవు. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయండి అయ్యా, ఆవుకి కాస్త బొబ్బర్లు బెల్లం కలిపి పెట్టండి అంటే నచ్చవండి. ఇటువంటివి బాగా నచ్చుతాయి. ఎందుకని? అది వాడికి ఇష్టమైంది కాబట్టి. అది అంటే ఏమన్నా అంటే, ఆ సిద్ధాంతి గారు చెప్పారు కాబట్టి తాగుతున్నా. ఏదో అంతకుముందు ఏదో డాక్టర్లు చెబుతారు చూడండి, బాగా ఎంజాయ్గా ఇది ఉత్సాహంగా ఉండాలంటే 2 ఏవో తాగాలని అన్నట్టుగా ఇట్లా తయారైంది. కాబట్టి ఇది నేను కొంచెం సభాముఖంగా ఇది చెప్పేటువంటి కాకపోయినా ఇదంతా సమాజ శ్రేయస్సు కోసం మనం కొంత అమృత భాండం రాదు కదా, ముందు హాలాహలం రావాల్సిందే. సో అందువల్ల ఇలాంటివి జరగాల్సిందే. మన అందరికి కనీసం ఆలోచనలు వస్తే చాలు. మన కార్యక్రమం ఏంటంటే ఆలోచింప చేసే కార్యక్రమం. కాబట్టి ఇటువంటి వాటిని ఖండించాలండి. ఇటువంటి వాళ్ళని మనం ఖండించాలి. ఇటువంటి వాటిని చాలా ఇటువంటి యూట్యూబ్లో వీటిల్లో ఇటువంటి బాగా వచ్చేస్తున్నాయి. ఇది చాలా చండాలమైనటువంటి స్థితికి తీసుకొస్తున్నాం. చాలా దిగజారుతారు. అంటే శుక్రదోషంగా ఉంటే ముందు తాగడం ఏంటంటే చండాలంగా, వాడు ఆనందంగా చూడండి మీ లైఫ్ ఎట్లా ఉంటుందో అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే అది విషయం. ఓకే సార్, నమస్కారం. ధన్యవాదాలండి. రవీంద్రనాథ్ గారు మరో మాట అన్నారు, భుక్తికి లేక చేస్తున్నారని. భుక్తికి లేక చేసేవాడు ఎలా చేస్తున్నాడు కానీ ఇది కూడా మంచి భుక్తి అని వచ్చిపడి చేసేవాడు చాలా మంది ఉన్నారు. ఏంటంటే ఇదొక వెన్యూ అయిపోయింది సంపాదనకి. ఎందుకంటే అకౌంటబిలిటీ లేదు, ఎక్కడ బాధ్యత ఇది అవసరం లేదు. అందువల్ల అకౌంటబిలిటీ లేని కారణంగా ఇలా తయారైపోయింది. ఇవన్నీ మనం గమనిస్తూ ఏదో ఒకటి చేస్తే కానీ ఈ సమాజంలో మళ్ళీ కాస్త సవరణ అనేది జరుగుతుందేమో అన్న భావన కలుగుతుంది. మనకి మిత్రులు చాలా మంది చేతులు ఎత్తారు కాబట్టి ఒక్కొక్కరిని అడుగుదాం. విజయలక్ష్మి గారు మొదటి నుంచి చేయెత్తి ఉంచారు, బహుశా తెలియక ఉంచారేమో. నరసింహ శాస్త్రి గారు దయచేసి మీ ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఆ తర్వాత మేడవరం అని వస్తుంది ఇక్కడ, మీరు చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం. మీరు ఇద్దరు ఒకేసారి వచ్చారు, ఎవరో ఒకరు ఉండండి. నన్ను మాట్లాడమన్నారా? మాట్లాడండి, ఎవరో ఒకరు ముందు మాట్లాడండి. నేను పిలిచాను మిమ్మల్ని. అంటే నన్ను పిలిచారు, నేను ఇక్కడ మ్యూట్ లో ఉంది చూసుకోలేదు. జై శ్రీరామ్ అండి. సభా సరస్వతికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇందులో చాలామంది సిద్ధాంతులు, పండితులు, వేద పండితులు, గురువులు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పంచాంగంలో శ్రీ గురు గణేశ శారదాభ్యాం నమః. పంచాంగంలో ఈ రోజున ఉన్నటువంటి అనేక రకాల పంచాంగంలో ఖండించాల్సిన మాట అప్పుడు పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు. చాలామంది మాట్లాడిన వాటిల్లో కొద్దిగా డిఫరెంట్గా మనం వెళ్ళినట్టయితే ముహూర్త అంటే కొంచెం డిఫరెంట్. అంటే ఈ విషయాలు కూడా మనం ఒకసారి అంటే ఆలోచింపజేయాలి. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు, అంటే ప్రస్తుత కాలంలో పంచాంగంలో ఉండే విషయాలు ఎట్లా ఉన్నాయి, మారుతున్న కాలాన్ని బట్టి సమాజాన హితానికి ఉండవలసిన విషయాలు గురుగారు జాల సోమనాథ శాస్త్రి గారు మంచి టాపిక్ని ఇచ్చారు. అసలు జరుగుతున్నటువంటిదే పంచాంగాల మీద పెద్ద జరుగుతున్నది అన్ని సిద్ధాంతాల గారికి తెలుసు. ఇక్కడ దృక్ సిద్ధాంత సంబంధించినటువంటి పంచాంగాలు కొన్ని, పూర్వగణిత పంచాంగాలు కొన్ని, ఈ పోటీ కంటిన్యూ అవుతుందండి. దీనికి సంబంధించినటువంటి ఒక విమర్శ, చాలా విషయాలు కాంట్రా అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటిది ఒక సంక్రాంతి రోజు తీసుకోవచ్చు, దీపావళి రోజు తీసుకోవచ్చు,
కృష్ణాష్టమి రోజున కానీ కృష్ణ జయంతి కానీ అన్నిటిని కూడా ప్రజల్ని సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అనేటువంటి దాంట్లో బాగా వాటి పాత్రను వాటి పోషిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద టీటీడీ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, పంచాంగాల్లో దుర్గణితాన్ని కొంతవరకు పాటించి అసలైన సమయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు సపోజ్ అమావాస్య రోజున పితృకార్యం చేసేటువంటి విషయానికి వచ్చేస్తే మరుసటి రోజుగా ఇచ్చేస్తున్నారు అనమాట. అది పాటించేటువంటి వాళ్ళు అయ్యో తిరుపతి శ్రీశైలం అంటే గొప్పగా భావించేటువంటి వాళ్ళు ఈ దుర్గణిత పంచాంగం మనం మొట్టమొదటి నుంచి వస్తూ అదే పాటిస్తున్నాం అని చెప్తూ అక్కడికి వచ్చేసరికి ఈ విమర్శ కూడా అక్కడ వాళ్ళు పితృకార్యాలు చేసుకోవాలా, ఆ రోజున వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళ ఆశీర్వచనాలు పితృకార్యాలు ఆచరించినా కూడా కాని రోజున చేస్తే దుర్గణితం ప్రకారంగా కూడా చేస్తే వారికి ఆచరించినటువంటి ఆశీస్సులు అందవు కదా. ఇది ఎట్లా తప్పుదోవను పట్టిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎక్కడొక్కడ ప్రతి దాంట్లో కూడా వీటిని ఏకరువు పెట్టేటువంటి విషయాలు సిద్ధాంతులు గనక ఈ విషయాలను పంచాంగంలో ఇది ఫాలో అవ్వాలి, ఈ సంబంధించినటువంటి విషయాలే సమాజానికి ఉపయోగపడతాయి, అంటే పితృదేవుల ఆశీస్సులు కలుగుతాయి కొన్ని పితృకార్యాలు చేసేటప్పుడు కానీ, ఇట్లాంటి విషయాల్ని వారు కూలంకషంగా వారి విధానంగా అంటే వారి విధానంలో వారు కనుక తెలియజేసినట్టయితే పంచాంగాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం నేను చెప్తున్నా. నాకు తోచినటువంటి విషయం అది. తర్వాత ఈ ఈ సంబంధించినటువంటి పంచగ్రహితం అనేటువంటి వాటిని కూడా కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే ఇది లేకపోయినా పర్వాలేదని దీని దుష్పరిణామాలు ఇబ్బందులు సంభవించవు అనేటువంటి విషయాన్ని వాళ్ళు పంచాంగాల్లో తెలియజేస్తున్నారు. ఆ పంచగ్రహితం అనేటువంటి విషయాన్ని కూడా మనం పంచగ్రహితం లేకుండా చేయం కదా, ఏ ముహూర్తాన్ని పెట్టాం కదా. దీనికి సంబంధించినటువంటి చెలువులు పొలవులుగా రాసే పంచాంగాలు కూడా ఎక్కువైన సమాజంలో దీన్ని మన పండితులైనటువంటి పెద్దలు, సిద్ధాంతులు, గురువులు వీటిని మనమైన దావలో దీన్ని ఖండించడానికి మనం అన్ని రకాలుగా విషయాలు తెలుసుకుని దీనికి సంబంధించి ఖండించేటువంటి పనిలో మనం పడకపోయినట్టయితే దీన్ని లుప్తం అయిపోయిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అనేక రకాల ముహూర్తాలు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసేస్తారు. ఇందా పెద్దలు బివి శర్మ గారు చెప్పినట్టు వారి పంచాంగంలో 5 ఇచ్చారంటే వారు ఎంత పరిశోధన చేశారు, ఎన్ని విషయాలు వారు తీసుకోకూడని విషయాలు తీసుకోకూడదు అనేటువంటిది వారి పంచాంగంలో తెలియజేశారు అనేటువంటిది చెప్తుంది అది. ఇట్లాగే నాకు ఇంకొక వచ్చినటువంటి విషయం, ఈ సిజేరియన్ ఆపరేషన్లు ఇస్తున్నారండి అందరూ కూడా. సిజేరియన్ ఆపరేషన్ చేసేటానికి వాళ్ళ ఒక పంచాంగాల్లో ముహూర్తాలు చాలా పంచాంగాల్లో వచ్చినప్పుడు అట్లా వస్తున్నాయి. అది సిజేరియన్ దానికంటే కూడా దానికి సంబంధించినది కాకుండా ఈ సిద్ధాంతులైన వారు, పండితులైన వారు, ఒక విధమైన గురువులు ఈ సంబంధించిన విషయాలలో వారు గర్భాధానం చేసే సమయాలు తెలియజేయటం, ఆ స్త్రీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఆలోచించాలి వాళ్ళు. స్త్రీ ముఖ్యంగా మనకంటే మన కథ ఉంది, భారతంలోనే ఉంది. అంబిక అంబాలిక వ్యాసుడి దగ్గరికి వచ్చినప్పుడు జరిగినటువంటి ఈ పరిణామాల్లో వారు ముగ్గురు 3 రకాలైనటువంటి మనస్తత్వాలతో ఉన్నారు. అలా కాకుండా ఏ స్త్రీ వారి భర్తలో ఉన్నటువంటి సుగుణాలనే వాళ్ళు గుర్తించుకుంటే ఆ సమయంలో, సంగమం సమయంలో, గర్భాధాన సమయాలు, వారి సంబంధించిన జ్యోతిష్ శాస్త్రం, ముహూర్త శాస్త్రం అట్లాగే 3 కూడా కలిసి ఉంటాయి. మనస్తత్వ శాస్త్రం కూడా ఈ 3టిని ఏకలువు చేసే ఒక ఆలోచన తీసుకుని వచ్చి ఆ సంబంధపరమైనటువంటి విషయాలని, ఆ సమయాలను కూడా కేటాయించినట్టయితే వారు అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో మహాత్ములు ఎక్కడ కలుగుతున్నారయ్యా, మహాత్ములు ఎక్కడ పుడుతున్నారు, మహానుభావులు ఎక్కడ పుడుతున్నారంటే భారతదేశంలోనే, భరతఖండంలోనే, కర్మభూమిలోనే పుడుతున్నారు. దానికి కారణం ఏంటంటే పూర్వం ఈ రకమైనటువంటి విషయాల పట్ల అవగాహన ఉన్నది, అది లుప్తం అవుతున్నది. ఈ సిజేరియన్ ఎందుకని సిజేరియన్ తీసుకురావాల్సి వచ్చింది, సంబంధించినటువంటి వాళ్ళని ప్రత్యేకించి ఈ దోవకి ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? గర్భాధాన సమయం నుంచే ఏ నెలలో వారు ఏ సమయానికి ప్రతి నెల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన ఔషధాలు ఏంటి, తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి, ఇవ్వాల్సిన దానాలు ఏంటి, వాళ్ళు ఏం చదువుకోవాల్సిన ప్రతి నెలలో గర్భాన్ని ధరించారు, ఏ నెలలో ఏమేం చేయాలి, ఆ చదవాల్సిన స్తోత్రాలు ఏంటి, శాంతులు ఏంటి, జాతకం ప్రకారం కూడా తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటే ఇంకా మంచిదనే విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తూ పంచాంగంలో మరింత మందికి ఈ సమాజంలో ఉపయోగపడే విధంగా ఈ అభిప్రాయాలను కూడా వారి పంచాంగంలో తెలియజేస్తే చాలా చక్కటి ఫలితాన్ని ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయం ఉంది. అట్లాగే గ్రహణ స్నాన సంకల్పాలు కూడా కొంతమంది మంచి
విశేష యోగాలు తెలియజేస్తున్నారు. అలభ్యమైన యోగాలు, వారికి సంబంధించిన కొన్ని వ్రతాదులు, ఆ సంబంధంలో చేసేటువంటి విషయాలు, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా షణ్మత ఈ ఇది చెప్పినట్టుగా వారు షణ్మవతి శ్రాద్ధాలు దినాలు ఇవ్వటం జరిగింది. అవి ప్రతి ఒక్కరు కనీసం తెల్లలతోనైనా సరే చేసేటువంటి విధానాన్ని మనం కనుక ముఖ్యంగా బ్రాహ్మలు చేసే మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా తెలియజేయాల్సినటువంటి విషయాలను చక్కగా దాని గురించి కూడా తెలియజేయడం. అట్లాగే గ్రహణ స్నాన సంకల్పాలు కొంతమంది ఇస్తున్నారు, కొన్ని పంచాంగాల్లో తర్పణ సంకల్పాలు, పుష్కరాల్లో ఏ సంకల్పాలు చేయాల్సి ఉంటుంది, పుష్కరాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మన అంటే సంబంధించిన సనాతన వైదిక ధర్మం ఏది సూచిస్తుంది, అసలు బ్రాహ్మడు అనేటువంటి వాడు ఇవన్నీ కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు, ఇవేం పర్వాలేదు ఇచ్చేసే జరగదు, ఎవరో వాడి అంటే స్థానబలం, ధనబలం, అంగబలం అంతా ఉన్నటువంటి వాడు ఒక మాట చెప్పేసేస్తే ఇంక చేయక్కర్లేదు అనుకుంటే మిగతా వాళ్ళు అదే ఆదరిత శ్రేష్ఠ మనకు భవితలో చెప్పినట్టుగా ఆ పరంగా మనం లుప్తమైపోతాయి. అట్లాగే తప్పుదోవ పట్టించిన వాళ్ళు అవుతాం. సమాజాన్ని ఆ విషయాలు కూడా ముఖ్యంగా గమనించుకునేటువంటి విషయాలు నాకు తెలిసినటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. పంచాంగంలో ఉన్నటువంటి భేదాలని వాటిని అట్లా ఈ పంచగ్రహం కానీ ఈ విషయాలు కానీ వీరి దృష్టికి తీసుకొస్తున్నారండి. దాని పెద్దలు ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి విషయాలు దీనికి ఇట్లా చేస్తే బాగుంటుంది అనే విషయం తెలియజేసి సంతోషం. ధన్యవాదాలండి ఆ విషయం నాకు అందజేసిన. ఇంకా మనం మాట్లాడుకుంటుంటే తప్పకుండా అందరినీ చేరుతుందని మనం భావిద్దాం. అయ్యా మేడవరం శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వాణి సభా సదస్సుకు నమస్కారం. పెద్దలు, గురువులు, వెంకటలక్ష్మి గారు నమస్కారములు. ఈనాటి జ్యోతిర్వాణిలో వాతావరణం గురించి చాలా చర్చ జరిగింది. ఈ మధ్యకాలంలో మా పాత కరీంనగర్ జిల్లా రామగుండంలో భూకంపం వస్తుంది ఈ వారంలో అనేది ఒక వాట్సాప్లలో చాలా వైరల్ అవుతుంది. కాబట్టి గురువులు ఒకసారి దాన్ని గమనించి అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనే దాన్ని చర్చించాల్సిందిగా మన గురుగారులను కోరుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మా సందేహాలు, నేను ఒక సభలో విన్నాను, ఈ 12 సంవత్సరంలో 12 పౌర్ణమిలు 12 అమావాస్యలు వచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఏదో చోట ఒక గ్రహణం వస్తూ ఉంటుంది, వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సమయాలలో శుభముహూర్తములు పెట్టకూడదు అనేది విన్నాను. కొన్ని పంచాంగాలలో ఏమంటుంది, మన దగ్గర కనిపించినటువంటి గ్రహణాలను మనం పట్టించుకోవడం అవసరం లేదు అనే విషయాలు కూడా చదవడం జరిగింది. ఒకవేళ పట్టించుకోవాల్సి వస్తే ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఆ గ్రహణాలన్నింటినీ మన పంచాంగాలలో ఇస్తే, మనకి ఈ వాట్సాప్లలో అప్పుడప్పుడు చాలా మంది వచ్చి అడుగుతుంటారు, అయ్యా ఈరోజు మన దగ్గర గ్రహణం ఉన్నదా లేదా అంటే అప్పుడు మనం వాళ్ళకి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అమ్మ మన ఏరియాలో గ్రహణాలు లేవు, మనం ఏమి పాటించని అవసరం లేదు అని చెప్పవలసి వస్తుంది. అయితే అది చెప్పేటప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే మరి ప్రపంచంలో వేరే ఏదన్నా ప్రదేశంలో గ్రహణం నిజంగానే ఉందా లేదా అనేది మనకు ఈ వాట్సాప్, ఈ మీడియా ద్వారా కాకుండా మన పంచాంగాల ద్వారా మనకు తెలిసినట్లయితే మన ఈ జ్యోతిష్కులముగా మనం సక్సెస్గా అంటే కాన్ఫిడెన్స్గా అమ్మ మన ఏరియాలో లేదు, పలానా ప్రదేశంలో వస్తుంది అని మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా పెద్దలు గమనించి ఈ గ్రహణాలన్నింటినీ కొన్ని పంచాంగాలలో ఇస్తున్నట్టు తెలుసును, కొన్ని పంచాంగాలలో ఉండట్లేదు. కానీ వస్తే మనము నిర్భయంగా అంటే ఖచ్చితంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, ముందే వారికి తెలియజేసే అవకాశం కూడా మనకు వస్తుంది. ఇక మా పంచాంగంలో మేము చూసే దాంట్లో ఒకటి వర్ష ధాన్యాదులు అనేటువంటి ఒక టాపిక్ ఉంది గురువు గారు. ఇది మాకు అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా జ్యోతిర్వాణిలో ఈ వర్ష ధాన్యాదుల మీద ఒకసారి చెప్తే పెడితే పెద్దల ద్వారా మేము విని నేర్చుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సదస్సుకు గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ పేరు? మేడవరం పెద్దయ్య. పెద్దయ్య గారు, మీరు చెప్పిన విషయాలు పెద్దలందరి దృష్టిలో ఉన్నవేనండి. ఆ కరీంనగర్ జిల్లాలో భూకంపం వస్తుందని చెప్పిన దానికి ఏ రకమైన శాస్త్రీయత లేదు.
ధన్యవాదాలు. ఆ వివరం వచ్చిన వెంటనే దాన్ని ఖండించడం జరిగింది. అయితే చెడు బాగినంత తొందరగా మంచి పాగదు అంటారు కదా, అందుకని ఆ సమాచారం అందరికి చేరిపోయింది. అదొక విషయం. మరొక విషయం, అమావాస్య పౌర్ణమి అవ్వగానే గ్రహణం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏదో ఒక మూల గ్రహణం అవుతుంది అనేది మీరు ఎక్కడ విన్నారో, మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ అవకాశం ఎక్కువ ఉంటుందని విన్నాం గురుగారు. అవకాశం కూడా కాదు, అవకాశం కూడా ఉండవలసిన అవసరమే లేదు. పౌర్ణమి అమావాస్య అనగానే భూప్రపంచంలో ఎక్కడో దగ్గర గ్రహణం జరుగుతుంది అనే దానికి శాస్త్రీయ నిబద్ధత లేదండి. గ్రహణం జరగడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సూర్య చంద్రులు ఒకే దగ్గరికి రావడంతో పాటు వాటి ప్లేస్, అవి పయనించే కళాలు కూడా ఒక దగ్గరికి రావాలి, అప్పుడే జరుగుతాయి. కాబట్టి ఆ రకంగా జరిగే అవకాశం కొన్ని సందర్భాల్లోనే ఉంటుంది. అది ఎన్ని సందర్భాల్లో ఉండదో అది మన పంచాంగాల్లో ఇస్తున్నాం. మన దేశంలో జరిగే మన పంచాంగాల్లో ఎందుకు ఇస్తున్నామంటే, గ్రహణ నియమాలను కొన్ని ఉన్నాయి, మనం కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. గ్రహణం మన ఉన్న ప్రాంతాల్లో గ్రహణం వచ్చేట్లయితే. ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం. ఇందాక మీరు గ్రహణాల గురించి అడిగారు కాబట్టి మీకు సింపుల్ గా చక్రాన్ని చూస్తే, అంటే మీకు మామూలుగా కుండని చూడటం మీకు అలవాటు ఉంది కదా? అవును గురుగారు, ఉంది కదా. అంటే రాహుకేతువుల యొక్క రాసులలో అమావాస్య పౌర్ణములు సంభవించినట్టయితే, లేదా వాటికి దగ్గరగా అంటే ఒక 20 భాగాల దూరంలో మనకి అమావాస్య పౌర్ణాలు సంభవిస్తే, అప్పుడు భూగోళంలో ఎక్కడో అక్కడ గ్రహణం సంభవిస్తుంది అన్న విషయం గుర్తుపెట్టు. ధన్యవాదాలు గురుగారు. నేను చెప్పింది అర్థమైందా? ఏంటి రాహుకేతు రాసులలో రవిచంద్రులు ఉండగా, లేదా ఇప్పుడు మేషంలో ఓ రవి ఉన్నాడు అనుకుందాం, మీనంలో ఉత్తరాభాద్ర రేవతిలో రాహు ఉన్నాడు అనుకుందాం, లేదా భరణిలో రాహు ఉన్నాడు, అంటే ఇద్దరి మధ్య ఒక నక్షత్రం గ్యాప్ ఉండాలి ప్రమారని. అప్పుడు మీకు గ్రహణం సంభవించేటువంటి అవకాశాలు ఎక్కడో ఒక్కడో ఉంటాయి. అది కూడా ఎప్పటికీ పౌర్ణమి అమావాస్య అంత్యకాలములకు. నేను చెప్పింది బాగా అర్థం చేసుకోండి, అవి విషయం అంతే తప్ప లేదు. ఇవైతే మీరు జస్ట్ కేవలం రాశి చక్రం చూడంగానే చెప్పేయచ్చు, మీరు రాశి చక్రం చూడంగానే చెప్పేయచ్చు. ఇద్దరు గురువులు చెప్పినట్టుగా ప్రత్యేకమైన సందర్భం రావాలి. తర్వాత అది ఆ గ్రహణం వచ్చేటప్పుడు మాత్రం ఆ రోజు పౌర్ణమి కానీ చంద్రగ్రహణం అయితే పౌర్ణమి, అమావాస్య అయితే సూర్యగ్రహణం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రతి అమావాస్య ప్రతి పున్నమికి గ్రహణాలు రావు, ప్రపంచంలో ఎక్కడో దగ్గర రావు. అది ఎక్కడో దగ్గర ఏదో జరుగుతుంది అనేది చాలా చాలా తప్పు సమాచారం. అదేమీ లేదు, ఉండదు. అందువల్ల దాని గురించి మీరేమీ భయపడాల్సిన పని లేదు. మన దేశంలో మనం పాటించవలసి వచ్చినప్పుడు డెఫినెట్ గా పంచాంగాల్లో ఉంటాయి, ఉన్నవి పాటిస్తే చాలు. కానీ దాని మీద చర్చలన్నీ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఉన్న చోట ఉన్నవి చేస్తే చాలు, లేని వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది పంచాంగంలో లేదు అని ఇవ్వాల్సిన అవసరం లేదు, లేనప్పుడు లేదు అంతే. ఇంకా ఉంటే ఇస్తారు. అప్పుడప్పుడు ఈ వాతావరణ శాఖ వారు కానివ్వండి, వాట్సాప్లలో కానీ వైరల్ అవుతుంటున్నాయి గురుగారు. అప్పుడు వైరల్ అవుతున్న వాటిని మనం ఎలా నిరోధిస్తామండి? అది నిరోధించలేం కదా. ఒకవేళ నేను నిరోధానికి ఒకటి పెడతాను, కానీ నాది మళ్ళీ ముందుకెళ్ళదే. వైరల్ గా మీరు పంపించేది మీరే ఆలోచించండి. మీరు రోజు వాట్సాప్ లో పంపించేవి ఎన్ని మంచివి పంపిస్తున్నారు, ఎన్ని చెడ్డవి పంపిస్తున్నారు మీరే ఆలోచించండి. మనం చెడుకు రాగానే మనలోని ఆందోళన కారణంగా ముందు దాన్ని తోసేస్తాం. మంచిది వస్తే ఆ పోనీలే అది అవ్వట్లేదు కదా అని ఊరుకుంటాం, మళ్ళీ మనం దాన్ని పంపించాం, మనమే పంపించాం. నా దగ్గరికి ఏదైనా వస్తే వైరల్ గా సాధారణ మనిషి చెప్తున్నాను, నేను చెడుదైతే వెంటనే జాగ్రత్తలు పడాలి అన్న ఆందోళనతో అందరికీ చెప్పాలన్న ఆ ఉత్సుకతతో పంపిస్తాం. కానీ మంచిది వచ్చినప్పుడు పంపం. కావట్లేదులే, పర్వాలేదులే, నాకు తెలిసింది చాలులే అని ఊరుకుంటాం. ఈ సైకాలజీ ముందు మనం పోగొట్టుకోవాలి. అసలు మంచిది బయటకు పంపకూడదు, చెడుది పంపకూడదు. ఏది వస్తే అది వాట్సాప్ లో తోసేసేయండి, డిలీట్ చేసేయండి. మీరు వాట్సాప్ లో వైరల్ అవుతుంది అనుకునేది మీరే వైరల్ చేస్తున్నారు అన్న విషయం మర్చిపోకండి. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అయిపోతుంది. వైరల్ అనుకున్నవన్నీ రాగానే మీ వాట్సాప్ లో క్లోజ్ చేసేయండి, ఏమి కాదు. ఇక మీకు వైరల్ కాదు, అది ఇంకో చోటికి కనీసం పోదు. ఒక చోటికి పోదంటే ఇంకో 10 చోట్లకు పోవడం ఆగిపోతుంది. అట్లా మనం గమనించాలి. ఈ సమాచార వచ్చిన తర్వాత సమాచారాన్ని కంట్రోల్ చేసే విధానం కూడా మనకే రావాలండి. మనిషి జీవితానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అరిషడ్వర్గం అని విన్నాం కదా. ఈ వాట్సాప్ అంతా ఇది కామం, మోహం, మదం మీదే ఉంది.
వాటి కేటగిరీకి వస్తుంది ఇది. ఆ కారణంగా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనమే సమాచార నియంత్రణ చేసుకోవాలి. మంచి సమాచారాన్ని మనమే నియంత్రించాలి. మంచి సమాచారం అయితే పంచుకోవాలి, చెడు సమాచారం అయితే పంచుకోవద్దు. ఏం అక్కర్లేదు, అది ఎలాగో అందరికీ తెలిసిపోతుంది. అది అయితే ఒక విధానం. నమస్కారం అండి. ఈ మధ్యలో గురువు గారు నాకు రాకముందే వేరే వాళ్ళు కస్టమర్లు వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు పంచాంగంలో చూసి మన దగ్గర లేదు అని చెప్పాల్సిన అవసరం వచ్చింది గురుగారు, అందుకని చెప్పాం. చెప్పాలి, మరి చెప్పాలి, మంచిగా చెప్పాలి కదా ఎప్పుడైనా. బాబు నీకు ఏది వస్తే దాన్ని మర్చిపో, లేదా నువ్వు కావాలంటే ఇంటర్నెట్కి వెళ్ళి గ్రహణాలు అని కొట్టుకోమనండి. వాడు టైం అండ్ డేట్ కామన్ ఒకటి ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి. ఏ దేశంలో గ్రహణం వచ్చినా ఉంటుంది, ఎక్కడ ఏది వచ్చినా ఉంటుంది. అందువల్ల అది చూసుకోమనండి. అయిపోయాయి. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. అమ్మ మాలతి గారు చెప్పండి. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పంచాంగం గణన చేయడంలో నాకు అంత అవగాహన లేదు, కానీ జాతకాలు చూడడంలో నాకున్న అనుభవం వల్ల పంచాంగం గురించి 2-3 మాటలు చెప్పదలుచుకున్నాను. పంచాంగం అంటే అరచేతిలో అంతరిక్షం. ఇది ఎవరికి, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఉన్న పంచాంగంలోంచి కొత్త పంచాంగాలు, అంటే ఇప్పుడు తరాలకి ఏం మార్పులు చేయాలి, ఉన్న వాళ్ళకి ఎటువంటి మార్పులు చేస్తే పంచాంగం బాగా పనికొస్తుందని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పంచాంగాన్ని డిజైన్ చేసే ముందు, గణించి వాటిని రాసే ముందు పంచాంగకర్తలందరూ ఈ నా పంచాంగము రాస్తే ఇందులోని విషయాలన్నీ నన్ను మెచ్చుకోవాలి, నా పంచాంగం ఎక్కువగా కొనుక్కోవాలి అనే భావనని పక్కన పెట్టి, జనబాహుళ్యానికి, ప్రజలకి ఎంత బాగా ఇది ఉపయోగపడుతుంది, అందరూ ఒకటే అభిప్రాయానికి ఎలా వస్తారు అనే విషయాన్ని ఆలోచించి పంచాంగకర్తలందరూ కలిసి ఒక మీటింగ్ ని పెట్టుకుని, ఒకటి కాకపోతే ఒక 5-6 పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకుని ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా, కూలంకషంగా చర్చించి పంచాంగాన్ని గణించి రాస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పండగల విషయాల్లో కానీ, ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా అసలు ఎన్ని పంచాంగాలు డిజైన్ చేసిన వాటిల్లో పబ్లిష్ అవుతున్నాయి, జనబాహుళ్యంలో ఎంతమంది పంచాంగాల్ని కొంటున్నారు, ఆన్లైన్లో ఎక్కువైపోయాయి నిజమే, కానీ ఎంతమంది కొని వాడుతున్నారు, వినియోగిస్తున్నారు. ఈ రోజుల్లో అందరూ యూట్యూబ్ల మీదే ఆధారపడుతున్నారు, కామన్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి తిథి తెలియదు, వారం తెలియదు, నక్షత్రం తెలియదు. అక్కడ వాళ్ళు ఇందాక గురువు గారు సిద్ధాంతి గారు చెప్పినట్టు, ఎవరెవరు ఏమేమి చెత్త వాడినా మాట్లాడినా అవే వీళ్ళ మైండ్లో ఇంబైబ్ అయిపోతున్నాయి తప్పించి అసలు ఏమిటి అనేది అర్థం చేసుకోవడం టోటల్ గా మానేశారు. సో దాని నుంచి మనం తప్పించాలంటే పండగ అనేది అందరికీ ఒకటే రోజు ఉండాలి. దానికి కారణం రాయాలి. ఈ ఫలానా కారణం వల్ల, ఈ విషయం వల్ల హేతుబద్ధం కావాలి. ఈ విషయం వల్ల ఈ పండగ ఈ రోజు నిర్ణయించడం అయింది, ఈ విషయం వల్ల ఇది పొద్దున కాదు సాయంత్రం మొదలవుతుంది, లేదా సూర్యోదయంలో మొదలవ్వాలి, ఇది కారణము అని కారణాన్ని చూపిస్తూ దాన్ని వివరిస్తే చదివే వాళ్ళకి అర్థం అవుతుంది, దాన్ని నెక్స్ట్ తరాల వాళ్ళకి పాస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఇవాళ కాదు ఏంటి గవర్నమెంట్ ఈ ఫలానా రోజు సెలవు ఇచ్చింది, అది కాదు పండగ మర్నాడు అన్నారు. ఓకే, పండగ మర్నాడు అంటే ఏ కారణం వల్ల అయింది? కాదు మేము ఇవాళ చేసుకుంటాం, లేదు నిన్న రాత్రి మొదలైపోయింది, మీరు ఇప్పుడు చేస్తున్నారా? ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా ప్రజల్లో ఒక అవగాహన అనేది రావాలి. ఎందుకంటే ఈ పంచాంగం అనేది మనం రాసుకున్న మన కోసం కాదు, అది ప్రజల కోసం అనే భావన అందరిలోనూ రావాలి. అది వచ్చినప్పుడు పంచాంగాల ప్రయోజనం కూడా సిద్ధిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజల్లో శుభకార్యాలన్నిటికీ కావలసిన ముహూర్తాల విషయంలోనూ, తర్వాత రాశి ఫలాలు చదువుకోవడంలోనూ వాడతారు తప్పించి పంచాంగం మిగిలిన దేనికి కామన్ పీపుల్ వాడటం లేదు. అసలు పంచాంగం కొనే వాళ్ళే తక్కువ. ఏమన్నా అవసరం వస్తే కావాల్సిన వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గర జాతకాలు చూపించుకుంటున్నారో వాళ్ళ దగ్గరికన్నా వెళ్తారు, లేకపోతే గుళ్ళ పురోహితుల దగ్గరకో పూజలు చేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతారు తప్పించి వాళ్ళకి అవగాహన లేదు కనుకే మన మీద ఆధారపడవలసిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు దాన్ని కరెక్ట్ గా చెప్పవలసిన బాధ్యత ఉంది. అంటే వీటన్నిటి మీద కూడా సరైన అవగాహన ఉండాలి. అంటే పంచాంగం అన్ని విధాలుగా కరెక్ట్ గా డిసైడ్ అవ్వాలి, సరైన డిజైనింగ్, సరైన గణన ఉన్నది. ఈ కారణం వల్ల ఇక్కడ ఇది సూర్యోదయం అక్కడ అప్పుడు ఎందుకు అవుతుంది, ఇక్కడ ఇప్పుడు ఎందుకు అవుతుంది అనే విషయం కూడా చాలా మందికి ప్రజల్లో తెలియదు. సో ఈ విషయం కూడా అక్కడ మెన్షన్ చేయవలసిన అవసరం ఉంది.
ఇప్పుడు అక్కడెక్కడో పురోహితుడు ముహూర్తం నిర్ణయించారు. అంటే రాజమండ్రిలో పంచాంగం ఉంది, హైదరాబాద్ లో ముహూర్తం పెట్టుకున్నప్పుడు దాన్ని మనం సవరించుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు. దానివల్ల ముహూర్తం టైంలో మారిపోతుంది. అది కాక ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎంతమంది ముహూర్తం టైము దాటిపోయిన తర్వాత ఆ కార్యం చేస్తున్నారు. నో డౌట్ అది వాళ్ళ కర్మే అనుకోండి, వాళ్ళ కర్మలో అది ఉంది కనుక అలా ముహూర్తం దాటిపెట్టేస్తున్నారు. అయితే అసలు ఇవి డిజైన్ చేయాలంటే, ప్రజలకు ఇవి తెలియాలి అంటే పంచాంగ విజ్ఞానం గురించి సోమన శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లో కూడా ఈ విజ్ఞానాన్ని, ఇగో ఈ టైంకి ఇలా అవుతుంది, ఈ కారణం వల్ల ఇది అవుతుంది, దీన్ని ఇలా చదువుకోవాలి, ఇలా చెయ్యాలి అనేది ప్రజలకి అలవాటు చేయాలి. ఒక సిరీస్ లో ఈ పంచాంగ విజ్ఞానాన్ని, అసలు ఇదంటే ఏంటి, వారం అంటే ఏంటి, ఇవన్నీ ఎలా ఏర్పడతాయి అని చెప్పేసి వాటి గురించి ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. అసలు పంచాంగాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్లదలుచుకుంటే. అది కాక వేద పాఠశాలల్లో వేదం నేర్పిస్తారు, దాంతోపాటు నో డౌట్ జ్యోతిష విజ్ఞానం కూడా నేర్పిస్తున్నారు. వాళ్ళందరికీ ఎంతవరకు టోటల్ గా పంచాంగ విజ్ఞానం కూడా నేర్చుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ముహూర్తాలు పెడుతున్నారు అనే విషయం కూడా అవగాహన చేసుకోవాలి. పంచాంగంలోనే ఎన్నో ముహూర్తాల్లో తప్పులు ఉంటున్నాయి. మరి ఈ తప్పుల్ని సవరించకుండా ఇదే ముహూర్తం అనుకుని వాళ్ళు ఆ కార్యాన్ని జరిపిస్తే పెట్టిన వాళ్ళకి దోషమే, చేయించిన వాళ్ళకి దోషమే, చేసుకున్న వాళ్ళకి దోషమే. సో ఈ విషయాలన్నీ ఆలోచించి తర్వాత పంచాంగాన్ని ఎలా డిజైన్ చేయాలి, అసలు దీనికి కావాల్సినది ఏంటి అనేది ఆలోచించవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్కారం. మీ ప్రశ్నకు ఒక చిన్న సమాధానం. మీరు మన యొక్క వాతావరణ పంచాంగం మీ దగ్గరికి వచ్చిందా, మీరు తీసుకున్నారో లేదో ఇంకా నాకు తెలియదు. మనం పంచాంగంలో వీటి కోసం ప్రత్యేకంగా ఇట్లా మీకు చూసినట్టయితే ఎవ్రీ ఊరికి అంటే 200 గ్రామాలకి మనం అక్షాంశ రేఖాంశాలు ఇవ్వటంతో పాటుగా ప్రతి లగ్నానికి ఆ ఊరికి సంస్కరణం ఎంత చేయాలి అన్నది కూడా మనం ప్రత్యేకంగా 200 గ్రామాలకి మనం మన యొక్క వాతావరణ పంచాంగంలో ఇవ్వడం జరిగింది. అంటే అన్ని లగ్నాలకి ఒకటే సమయం కాదమ్మా, వివిధ లగ్నాలకి వివిధ సమయాలు ఉంటాయి. అదమ్మా, దాన్ని కూడా మనం ప్రత్యక్షంగా ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని ఒక్కసారి గమనించండి. మీ వారి చేత ఎవరన్నా మీ యొక్క ఎవరైతే ఉన్నారో మీ యొక్క వాళ్ళందరికీ కూడా గమనింప చేయండి. ఇది ఇలానే ఉండాలి. అన్ని లగ్నాలకి ఒకటే సమయం ఉండదు, వివిధ లగ్నాలకి వివిధ సమయాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ భూ లంబనం అంటాం, ఆ లంబనాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా ఇది కొన్ని పంచాంగాల్లోనే ఇస్తాం, ఇది ఉంటుంది కూడాను. చాలా మంది ఒకే సమయం అనుకుంటారు, రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఒకే సమయం అనుకుంటారు. కాదమ్మా, వివిధ సమయాలు ఉంటుంటాయి. ఓకేనమ్మా, అది చూడండి, మన పంచాంగంలో ఇచ్చాం. వాతావరణ పంచాంగం చూశానండి, అండ్ ఇది కూడా విశేష రుచి కూడా చూశాను, చాలా బాగుంది. నేను పూర్తిగా లోపలంతా చూడలేదు. లలిత గారు నాకు బాగా క్లోజ్. రాశి ఫలాలు అవంగానే నిత్య పంచాంగానికి మధ్యలో మన యొక్క మ్యాటర్ ఇచ్చాం. ఓకేనమ్మా, మీరు తీసుకొచ్చిన ఈ కొత్త పంచాంగం చాలా బాగుందండి. అయితే అంతకు ముందు వాడుకలో ఉన్న పంచాంగాల గురించి జనరల్ గా నేను చెప్పడం జరిగింది. ఇది మంచి కొత్త ఒరవడి ఉన్న అద్భుతమైన పంచాంగం అండి మీరు చేసింది, చాలా బాగుంది. ఇలాగే కొత్త ఒరవడితో తర్వాత పంచాంగాలు రావాలని నా ఉద్దేశము. అంటే ఇక్కడి నుంచి మన పంచాంగాలు వస్తున్నాయి కాబట్టి మన పంచాంగాల మీదనే మన యొక్క పంచాంగ ప్రాచుర్యాన్ని పెంచుకుంటూ, మన పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుంటూ, ఇంకేమన్నా సవరణ ఉంటే మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఓకేనమ్మా, ధన్యవాదాలు. మంచి ఆలోచన చెప్పారు. తెలియదు కానీ సిద్ధాంతాలకు తెలుసమ్మా. కానీ ఇక్కడ మరొక విషయం, ప్రజలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది మరొక విషయం, చాలా ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. కొన్ని పంచాంగాలు పూర్తిగా సూర్య సిద్ధాంతం మీద ఆధారపడి తయారు చేస్తున్నారు, కొన్ని దృక్పద్ధతిలో తయారు చేస్తున్నారు. దృక్పద్ధతిలో తయారు చేసే పంచాంగ దృక్పద్ధతిలో ఉన్న విషయాలు నిజానికి గ్రహగతులకి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. కొద్ది సెకండ్లు మాత్రమే తేడా ఉందని ఎంత నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా సూర్య సిద్ధాంతాన్ని పాటించడం వింటలేదు ఈ మాట. పైగా సూర్య సిద్ధాంతాన్ని అవమానిస్తున్నాం అంటారు. దృక్పద్ధతి సూర్య సిద్ధాంతానికి వేరు కాదు, సూర్య సిద్ధాంతమే దీనికి కూడా ప్రాతిపదిక. చివరికి వచ్చిన తర్వాత గ్రహణగతులు, గ్రహణం వచ్చే సమయము, గ్రహణం వచ్చే ప్రాంతాల్లో సూర్య సిద్ధాంతం ప్రకారము
కొంచెం గణనలో తేడా వస్తుంది, అవి సరిగా రావటం లేదని దాని సూర్య సిద్ధాంతం అనకండి సార్. చేశారు. ఆ చిన్న రవీంద్రనాథ్ గారు, మార్పులు చేశారు, వచ్చింది దృక్ సిద్ధాంతం అది అయింది. అది మీరు సూర్య సిద్ధాంతం అనకండి, ఇక్కడ అది సూర్య సిద్ధాంతం అనకండి, పూర్వ సిద్ధాంతం అనండి. పూర్వ పద్ధతి అనండి. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నా, ఒక పెద్దవాళ్ళ మాటకి నేను అడ్డం వస్తున్నాను. సూర్య సిద్ధాంత సంవత్సర పరిమాణం వేరు, ఇప్పుడున్న సంవత్సర పరిమాణం వేరు. వేరు. సూర్య సిద్ధాంత యొక్క చాంద్రమాస పరిమాణం చెప్పింది వేరు, ఇప్పుడు నడుస్తున్న చాంద్రమాస పరిమాణం వేరు. ఇది ఎప్పటికప్పుడు సరిచూసుకుంటేనే ముందుకు వెళ్ళాలి. ఆ పంచాంగం అందుకు అనుగుణంగా గుణించబడినదా అంటే, సూర్య సిద్ధాంతంలో ఎప్పుడో మా తాతగారు బావిలో చేద వేసుకునే స్నానం చేశాడు, నేను కూడా బావిలో చేద వేసుకుని హైదరాబాద్ లో చేద వేయాలంటే 600 మీటర్లు తవ్వాలి నేను ఇప్పుడు బావి. కాబట్టి ఇప్పుడు అది అసంభవమైన పరిస్థితి. కాబట్టి నేను ఇప్పుడు ఖచ్చితంగా కరెంటు వాడాల్సిందే. కరెంటు వాడకుండా నేను నీటిని పైకి తేవటం అనేటువంటిది హైదరాబాద్ నగరంలో కుదరదు. ఎక్కడన్నా ఏమన్నా బాగా నదీ తీరంలో కుదిరితే కుదరవచ్చుగా. కాబట్టి దీన్ని పాశ్చాత్య పద్ధతిని ఈ విధంగా చాలా మంది జనాలని ప్రలోభ పెడుతున్నారమ్మా. ఇది చాలా తప్పిది. మనం పాశ్చాత్య పద్ధతి కాదమ్మా, మనం ప్రత్యక్షమైనటువంటి భారతీయ గణితాన్నే మన వాళ్ళు వాడుతున్నాం, మనం కూడా వాడుతున్నాం. కానీ ఇది సమయానుకూలంగా ఏమైందంటే, మనం ఏ విధంగా అయితే పసుపు మీద పైటెంట్ హక్కు మనకి లేదో అట్లాగే ఇది కూడా అట్లాగే తయారైన పరిస్థితి. కాబట్టి దీన్ని మీరు దయచేసి గమనించి, ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సర పరిమాణం ఎంత, మన పంచాంగంలో ఆ సంవత్సర పరిమాణాన్ని మీరు వాడుతున్నారా, వాడట్లేదా? మీరు గ్రహణాలు ఇత్యాదివన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. కాబట్టి దీన్నే వాడాలి. ప్రత్యక్షమపి గోపితం అని మనం ప్రారంభంలో చదువుకున్నాం. కాబట్టి దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుని, ప్రత్యక్ష సాక్ష్యం తత్ర అని మనం సూర్య సిద్ధాంతంలో మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం. కాబట్టి ప్రత్యక్షాన్ని ఏదైతే పాటిస్తున్నామో దాన్నే మనం సర్వదా ఆచరణీయం, సర్వదా అనుసరణీయం. మనకు కనిపిస్తున్నది, మనం అనుభవిస్తున్నది. ఈ విషయంలో నేను ఒక చిన్న వ్యాసం రాశాను, ఆ జ్యోతిర్వాణి ద్వితీయ సంచికలో ప్రచురితమైంది. చిన్న వ్యాసం 2 పేజీలో 3 పేజీలో. దానికి దీనికి ఉన్న తేడా ఏంటి, దేన్ని పాటించాలి అనేది వీలైతే చదవండి పెద్దలు. అయితే నేను మరొక విషయం చెప్తానండి. ఈ తిరుపతి వారు, ఆ తర్వాత రేలంగి వారు, తిరుపతి వారు కూడాను ఈ దృక్ పద్ధతిలో పంచాంగం ప్రచురించేవారు. ఈ సంవత్సరం వారు పూర్వ పద్ధతులు పంచాంగం ప్రచురించారు. ఎందుకనో తెలియదు. భారత ప్రభుత్వం మాత్రం ఈ ఆధునిక పద్ధతులు మాత్రమే రికమెండ్ చేసింది. భారత ప్రభుత్వం గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పద్ధతి ప్రకారం పంచాంగం తయారు చేస్తుంది. ఇండియా మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళది ఆస్ట్రానామికల్ సెంటర్ కలకటాలో ఉంది. వాళ్ళు ఈ గ్రహగతులని గణించి యాక్చువల్ గా అసలు గ్రహగతి ఏమిటి అనేది మోడర్న్ సైన్స్ ప్రకారం గణించి దాని ప్రకారం వాళ్ళు పంచాంగం తయారు చేస్తున్నారు. ఆ పంచాంగాన్ని మన ఆధునిక పద్ధతిని తయారు చేసిన పంచాంగాన్ని పోలిస్తే రెండు మీకు ఒకే కనిపిస్తాయి. తిథి నక్షత్రాల అంతమ తేదీలు ఆ భారత ప్రభుత్వం ప్రచురించిన పంచాంగంలో ఏమున్నాయో మన ఆధునిక పద్ధతిలో మనం ప్రచురిస్తున్న పంచాంగంలో కూడా అవే సమయాలు కనిపిస్తాయి. ధన్యవాదాలు. మంచి విషయం మీద చర్చ ముందుకెళ్తుంది. అలాగే సోమశాస్త్రి గారు, అదే ఇప్పుడు మనకు భారత ప్రభుత్వం కూడా ఆమోదించినటువంటిది, మొన్న భారత ప్రధానమంత్రి గారు కూడా మన టవర్ క్లాక్ ఏర్పాటు చేశారండి ఉజ్జయినిలో. ఈ ఉజ్జయినిలో ఆ టవర్ క్లాక్ మన దుర్గణిత ప్రకారంగానే సూచన చేస్తున్నది. అది మన ప్రకారంగా మనం దాన్ని కూడా అది దుర్గణితాన్ని అంతవారు అందించారని చెప్పి ఆ విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్దాం. అనుకోవద్దు, మళ్ళీ వస్తున్నాను. మీ సమాధానానికి సమాధానం చెప్పాలి కుతూహలంతో మళ్ళీ వస్తున్నాను. అన్నదా భావించద్దు. శాస్త్రి గారు కూడా కొంచెం మమ్మల్ని ఇచ్చేయాలి. ఎందుకంటే అక్కడ ఉజ్జయినిలో మీకు డోంగ్రా అనేటువంటి గ్రామం ఉంది. అక్కడికి మా విద్యార్థులందరినీ తీసుకెళ్ళాం. అక్కడ అందరికీ కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి వేధశాల ఉంది. దాని పేరు వరాహమిహిర వేధశాల. మీరు ఇంటర్నెట్ లో కొట్టండి, వస్తుంది. డోంగ్రా అనేటువంటి గ్రామం, అది కరెక్ట్ గా కర్కాటక రేఖ మీద ఉన్నది. అక్కడ ఉండేటువంటి చక్కగా మంచి వేధశాల ఉన్నది. మనం హైదరాబాద్ లో కూడా అతి త్వరలో వేధశాల నిర్మించుకోబోతున్నాం. ఈ ప్రత్యక్షానికి ఎలా చూడాలి గ్రహాన్ని, ఒక గ్రహాన్ని ఎలా చూడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా
తెలుసుకోవడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది కొంచెం ఖర్చు సమయముతో కూడుకున్నటువంటి ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్. ఇది అతి త్వరలో తయారవుతుంది. ఒక 5-6 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఇది నిమ్మలంగా తయారవుతుంది అనుకోండి. కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. అందులో కూడా మా శేషాశాసనమ్మ గారు కూడా ఉన్నారు. దీన్ని మనం చూస్తున్నాం. ఇది మనం చేసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇది ఒక అధ్యయనంగా చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మహారాజు గారు ఒక డోంగ్రా దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్, ఉజ్జయినిలో కాశీ, జైపూరు, తర్వాత ఇంకా మొత్తం 5 చోట్ల ఆ మహారాజు గారు ఈ యొక్క వేధశాల నిర్మించారండి. ఎప్పుడు కేవలం 17వ శతాబ్దంలో కేవలం దుర్గణితం మీద కేవలం ఉండేటువంటి మనం చేసేటువంటి రైట్ అసెన్షన్స్ డిక్లరేషన్ ని సరిగ్గా కనుక్కోవడానికి ఆ కాలంలో మహారాజు గారు చేసినటువంటి పని ఇప్పటికీ నడుస్తున్నాయి. అంటే కొన్ని సవరణ చేసుకోవాలి, ఇప్పటికే నడుస్తున్నాయి. అట్లాగే మనకి అన్నవరంలో ఉన్నటువంటి ఇవి ఇత్యాదివన్నీ ఉన్నాయి. ఇంకా మనకి సండేలు అవి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. వీటి మీద జ్యోతిష్యాభిమానులకి వీళ్ళందరికీ కూడా మంచి అవగాహన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం క్యాంప్ ఆఫీస్ గా పెట్టుకుని మనం ఒక టూర్ గా పెట్టుకుని చేసుకోవాలి. ఇవన్నీ ఒక టూర్ గా పెట్టి వీటన్నిటిని అన్ని చోట్ల ఉండి, అది కూడా సంక్రమణ రోజుల్లో ఉండాలి. అప్పుడు మరింత బాగా తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఆ సంక్రమణ దినాల్లో, మేష సంక్రమణ విశ్వత్ దినాల్లో పెడితే మనకి ఇంకా మరింత అవగాహన పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఓకేనండి. వాటి నుంచి చేద్దాం. ఇదంతా చాలా ఉంది ప్రాసెస్, చాలా ఉంది ప్రాసెస్. ఇది ఒక్క రోజులో అయిపోయేటువంటి పరిస్థితి కాదు. ఇది కొంత సంవత్సరాల తరబడి నడవాల్సిన పరిస్థితి. ఇది ఒక్క రోజులో కాదు. ఆ రోజు కోసం అక్కడ ఉండి వేచి చూసి ఆ సమయానికి మళ్ళీ మబ్బులు గిబ్బులు రాకుండా చూసుకుని అదంతా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఉంది. అట్లా ఇవన్నీ అది విషయం. ఓకే, ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు. ఈరోజు మంచి ఉత్సాహంతో చాలా మంది ప్రశ్నలు ఇవ్వడానికి చేతులెత్తించారు. ఒక్కొక్కరు దయచేసి ఒక్కొక్క నిమిషంగా చేసేయండి, సమయం అయిపోతుంది. నాకు ముందు ఇమిడియట్ కనపడేది చాలాసేపటి నుంచి కనపడుతుంది ఎన్బిఆర్ మూర్తి గారు. ఏమైనా అడుగుతారా? గురువు గారు నమస్తే. చెప్పండి. 2 సెకండ్లలో ముగిస్తాను. అంటే ఈ పంచాంగంలో తిథివార నక్షత్ర యోగ కరణాలు అంటాం, కానీ ఈ యోగ కరణాల గురించి ఏ పంచాంగాల్లో ప్రస్తావన చేయటం లేదు. యోగ కరణాలు మనిషికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఉపయోగపడతాయి, అదొకటి. రెండోది ఏంటంటే చాలా మంది మతత్రయ ఏకాదశి అని అంటారు. ఈ మతత్రయం అనేది మనకి పండగల విషయాల్లో డిఫరెన్స్ ఎట్లా అయితే వస్తుందో మతత్రయం ఏకాదశిలో కూడా అట్లా డిఫరెన్స్ వస్తుంది. దాన్ని కూడా ఒక సిద్ధాంతపరంగా అందరికీ ఒకటేసారి అందరికీ ఒకే విధంగా ఉండేటట్టు చేయాలని నా ఉద్దేశము. రెండోది మన జ్యోతిర్వాణి వాళ్ళు వేసిన పంచాంగాలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్, వాటిని మేము పొందడానికి ఏం చేయాలి అది ఒకరవా చెప్పగలరని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ మతత్రయము అంటే మతం అనగానే మనం వేరే మతాలు ఉందండి. మతము అంటే మార్గము. ఏ స్కూల్ ఆఫ్ థాట్ లాగా వెళ్తుంది, ఆ మతత్రయం వస్తుంది. ఏ మతం ప్రకారం ఏ లెక్కలో అజంప్షన్ తో ఇది ఏకాదశో ఆ మతత్రయ ఏకాదశి అన్నట్టుగా వాళ్ళు రాస్తారు. అది కేవలం ఆయా వాళ్ళు నిజంగా వాటి విషయాలు తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. శాస్త్రి గారి మాటకు అర్థం వస్తుంది. అంటే స్మార్తులు, వైష్ణవులు, మధ్వులు అనేటువంటి 3 రకాల మతాలు ఉన్నాయి. అంటే వీళ్ళ ముగ్గురు బ్రాహ్మణే కదా. మరి వీళ్ళలో మతాలు ఏమిటి అంటే వీళ్ళ ఆచార్యుల స్థితిగతుల రీత్యా, వాళ్ళు పెట్టినటువంటి నియమాల రీత్యా ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి? వైష్ణవ, స్మార్త, మధ్వులు. ఈ ముగ్గురు ఈ యొక్క ఎవరైతే మధ్వులు ఉన్నారో అంటే రాఘవేంద్ర పూర్తిగా వాళ్ళని అందరిని కూడా మధ్వులుగా పిలుస్తారు. రామానుజ మతానుసారంగా చేసేటువంటి అందరూ వైష్ణవులు, శ్రీ వైష్ణవులు. ఇట్లా స్మార్తులు అంటే ఎవరైతే శివుడిని ఆరాధించే వాళ్ళందరికీ ఏకాదశులు ఒక రకంగా ఉంటాయి. అద్వైతులు లేకపోతే శివారాధకులు, భస్మధారణులు, ఇట్లా మీరు ఏమైనా అనుకోవచ్చు. అంటే అందరికీ అర్థమైన పద్ధతిలో చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మతత్రయములు అని చెబుతారు. అంతే తప్ప దీంట్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనుకోకండి, వాళ్ళకి సంబంధం లేదు అసలు ఏకాదశితో. కానీ బక్రీద్ మాత్రం ఎప్పుడు ఏకాదశి నాడే వస్తుంది. అది కూడా నిజం, అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది, ధన్యవాదాలు సార్. సుధా గారు. నమస్కారం మహోదయ. చెప్పండి. ఒకటి ఇంపార్టెంట్ ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ పండగల విషయంలో వచ్చే కన్ఫ్యూజన్.
నేను జాబ్ లో ఉన్న రోజులు కూడా ఏంటంటే గవర్నమెంట్ ఏ రోజు హాలిడే ఇస్తే ఆ రోజు చేసుకునేదాన్ని నిజం చెప్పాలంటే. దానివల్ల మిగతా వాళ్ళు అయ్యో ఇవాళ చేసుకున్నావా నిన్న అయిపోయింది కదా అంటే నీకేం ఫలితం రాదు అన్నట్టుగా అనేవారు. అదొకటి. ఆ కన్ఫ్యూజన్ ఒకటి తీర్చాల్సిన బాధ్యత పంచాంగకర్తల మీద ఉంది. అంటే కరెక్ట్ గా ఎవరు ఏ రోజు ఎందుకు పండుగ చేసుకోవాలో వివరించి ఇందాక మేడం గారు చెప్పినట్టు ఒకటి అది చేస్తే బాగుంటుంది. రెండోది ఏంటంటే ఈ గ్రహణాలు అన్నది నాకు మొదటి నుంచి కూడా నాకు డౌట్ ఉండింది, అన్యదా భావించొద్దు. వెస్ట్ లో అంతా కూడా వాళ్ళు ఒక ఆస్ట్రోనామికల్ వండర్ లాగా చూసి దాన్ని స్టడీ చేస్తారు. మనం ఆ రకంగా చేయగలమా అంటే కేవలం దానికి ఈ ఏమంటే మన కల్చరల్ గా అటాచ్ చేసినవన్నీ చాలా పద్ధతులు అవి కాకుండా అలా చేయడానికి ఏమైనా వీలుంటుందా మనకి మన దగ్గర కూడా? అప్పుడు దాంట్లో ఉన్న అపోహ కానీ మిస్కన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్రహణాల మీద అది తొలిగిపోతుంది అన్నది నా భావన. ఇంకోటి ఏంటంటే క్యాలెండర్స్ కూడానండి. ఇప్పుడు అమెరికాలో పిల్లలు ఉన్నారు, మనకి ఈ రోజు ఇవాళ రాత్రి అయిందంటే ఈ రోజు వాళ్ళకి పొద్దున అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇవాళ పొద్దున అంటే వాళ్ళకి నిన్న రాత్రి అవుతుంది. మన లెక్క ప్రకారం వాళ్ళు పండగ నిన్ననే చేసుకుంటున్నారు అక్కడ. అది నాకు నచ్చట్లేదు. కానీ ఎవరో అమెరికా క్యాలెండర్ తయారు చేస్తున్నారో తెలియదు. కానీ ఈ మధ్య అంతా మార్చేసి ఇండియా లెక్క ప్రకారం వాళ్ళు అక్కడ అమెరికాలో పండుగలు చేసుకుంటున్నారు. అది కూడా మరి ఫలితం రాదు కదా, సూర్యోదయం నెక్స్ట్ డే అవుతుంది, ముందు రోజు చేసేసుకుంటున్నారు. ఈ మూడు కూడా మనం ఏమైనా సవరించగలమా అని నాకు కొంచెం వచ్చిన డౌట్. ఏమి అనుకోకండి. థ్యాంక్ యూ. కాదమ్మా, కరెక్ట్ గా అడిగారు. కాకపోతే జ్యోతిషాన్ని సిద్ధాంతాన్ని వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఆ మార్పులన్నీ చేశారు. అసలు వాళ్ళెవరు మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. ఇది అక్కడ డిమాండ్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా మనం ఇంతకుముందు అనుకున్న సామాజిక బాధ్యత మీదే వస్తుంది. గ్రహణాలు రీసెర్చ్ అనేది మన దగ్గర కూడా చేస్తారు. అయితే మన దగ్గర పంచాంగాలు ఇచ్చేది ఏంటి అంటే ఏ నక్షత్రం మీద వస్తుంది, ఎవరు ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు గ్రహణాన్ని చూడకండి అంటారు. అంతేగాని మిగతా వాళ్ళు చూడొద్దు, రీసెర్చ్ చేయొద్దని ఏం లేదు. అలా ఆ జాగ్రత్త తీసుకోమని మన వాళ్ళు చెప్పొచ్చారు. ధన్యవాదాలమ్మా. చందూరావు గారు ఏమైనా చెప్తారా? అయ్యా నమస్కారం అండి. చెప్పదలుచుకుంది చిన్న పాయింటే కానీ నాకు అవసరమైనవి ఉన్నాయి. ఎందుకంటే పంచాంగ గణన మీద ఎక్కువగా డిస్కషన్ జరిగింది. పంచాంగంలో పొందుపరిచిన విషయాల గురించి వచ్చిన డిస్కషన్ గణన మీద కాదు, గణించిన దాంట్లో ఉన్నదాని మీద. అయ్యా నమస్కారం అండి, వినిపిస్తుందండి? చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు జరిగిన డిస్కషన్ మెజారిటీ పంచాంగ గణన మీద జరిగింది. కానీ ప్రస్తుతం ఈ రోజు టాపిక్ పంచాంగంలో పొందుపరచవలసిన విషయాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకున్న ఒక 2-3 విషయాలని మీ ముందు ప్రస్తావిస్తున్నానండి. ఒకటి, ఇప్పటికి కూడా ఈవెన్ మనం పల్లెటూరులో కానివ్వండి, చదువుకున్న వాళ్ళు వీళ్ళతో సంబంధం లేకుండా పాత వాళ్ళు పెద్దవాళ్ళు ఎదురు చొక్కుంటే వెళ్ళకూడదు, కనుమ రోజు ప్రయాణం అయితే కనుక కాకి కూడా ప్రయాణం చేయదు, ఇటువంటివి అలా జనబాహుళ్యంలోకి వెళ్ళాయి. సో అలానే మనం అంటే కనుక మీలాంటి విఘ్నులు ఈ పంచాంగంలో ఉండే కరణం యోగం ఇంతకుముందు కూడా ఒకళ్ళు ప్రస్తావించారు. వీటిల్ని కూడా ఎలా చూసుకోవాలి, అవసరమైతే హోరాను కూడా ఎలా ఉపయోగించుకోవాలో కనుక అది చెప్పటం జరిగితే మిగిలిన వాళ్ళం అంటే అలాంటి మామూలు వాళ్ళం కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. 2, ఈ నార్మల్గా చిన్న చిన్న ముహూర్తాల కోసం లేదా మంచి చెడులు చెప్పుకోవటానికి దగ్గరలో ఉన్న గుడిలో ఉండే పూజారుల్ని దగ్గరికి అప్రోచ్ అవటం అనేది నార్మల్గా అందరికీ ఉన్న ఒక జనరల్ పద్ధతి అండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు చెప్పినట్టుగా పేర్లు చెప్పటం మంచిది కాదు కాబట్టి చెప్పట్లేదు. కానీ ఒక పంచాంగం చూస్తే మ్యాక్సిమం ఒక 10-15 ముహూర్తాల కంటే ఉండవు పున్నయ్య గారి పెద్ద పంచాంగంలో. అదే వేరే పంచాంగాన్ని చూసేట్లయితే ఎక్కువ మంది పురోహితులు వాడుతున్న పంచాంగం, దానిలో నెలకే ఉంటే 15-20 ఏదో ఆశ్రమం లాంటి వాటిలో కూడా పెట్టేసేస్తున్నారు ముహూర్తాలు. అంటే ఆశ్రమంలో పెట్టకూడదని నేను అంటలేదండి. అలా కనీసం ముహూర్తం రాసిన తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, అంటే నాకు కావాల్సింది ఏమిటంటే, ఒక ముహూర్తం అందరికీ పనికిరాదు. ఉదాహరణకి ఏదో మీన లగ్నంలో ముహూర్తం ఉంటే కనుక ఈ తులా లగ్నంలో పుట్టిన వాడికి అయితే కనుక అదేదో షష్టాష్టకాలని రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మనం పంచాంగంలో రకరకాల చార్ట్లు ఇస్తున్నాము. అలానే ఒక చార్ట్లు ఇది కనుక అవసరం అని చెప్పి అనుకుంటే ఈ చార్ట్లు కూడా ఇవ్వచ్చున. పలానా లగ్నం వాళ్లకు పలానా లగ్నం పనికిరాదు ముహూర్తం, ఇటువంటి ఒక చార్ట్ కనుక ఇచ్చేటట్లయితే
నాలాంటి కేవలం పంచాంగం చూసుకొని తిదివారి నక్షత్రాలు మాత్రమే చూసుకునే వాళ్ళకు ఓహో ఇది కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, ఏదైనా ప్రయాణం పెట్టుకోవాలంటే గనక ఇది పెట్టుకోవచ్చు కదా. అలానే కేతు గనక అష్టమంలో ఉండేట్టుగా ముహూర్తం అంటే ప్రయాణం గనక మొదలైతే వాడికి ఏదో యాక్సిడెంట్లు అవుతాయని, లేకపోతే చంద్రుడిని కూడా పరిశీలించాలని రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఇటువంటివి ఏమైనా క్లుప్తంగా అంటే టేబుల్లో వచ్చేట్లుగా గనక ఉండే విషయాలను మాత్రమే, అంతకంటే పెద్ద విషయాలు అయితే గనక ఎలాగూ ఇప్పుడు అమ్మాయిని పుట్టింటికి తీసుకురావటం లేకపోతే అత్తారింటికి పంపించడం ఉన్నాయనుకోండి, ఇటువంటి వాటికి ఎలాగూ పురోహితుడిని అప్రోచ్ అవుతాము. నార్మల్ విషయాలకి జనరల్గా రోజువారీ చేసే పనుల్లో కొంచెం ఏదన్నా అంటే షార్ట్ ట్రావెల్స్ కానీ వాటికన్నా ఉపయోగపడేట్టుగా అంటే ఏదో గౌరీ పంచాంగం అని అవన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటివి ఏమైనా కనుక టేబుల్ లాగా ఇచ్చేసేసి, ఇదిగో ఈ ముహూర్తం వాళ్లకు ఈ లగ్నం వాళ్ళకి ఈ పనికి రాదు, ఈ లగ్నం వాళ్ళకి ఈ లగ్నంలో ఉన్న ముహూర్తాలు పనికొస్తాయి, ఇటువంటిది ఒకటి ఇస్తే కనుక మామూలు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది, ఏం చేసినా ఎలా అయినా సరే గుళ్ళల్లో ఉండే పురోహితులకు ఈ పంచాంగ జ్ఞానాన్ని ఇవ్వటం, ముహూర్తాలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పడం, అవసరమైతే భయపెట్టడంతో సహా. మొదట్లో శాస్త్రి గారు మీరు చెప్పారు, ఈ ముహూర్త దోషం కనుక ఉండేట్లయితే ముహూర్తం పెట్టించుకున్నవాడు కానీ ముహూర్తం పెట్టినవాడు కానీ వాడు భరించాల్సి వస్తుంది ఆ దోషాన్ని. ఇది అవసరమైతే కనుక ఈ ముహూర్తాలు పెట్టే పురోహితులకి ఎక్కించి, అంటే వాళ్ళకి సరైన జ్ఞానం ఉంటే కనుక ఇక్కడ దాకా రాదు కాబట్టి ఏసైనా సరే వాళ్లకు ఒక ట్రైనింగ్ అనేది, కంటిన్యూస్ ట్రైనింగ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. దానికి మీ శిష్యులు చాలా మంది ఉన్నారు, ఆ శిష్యుల ద్వారా గుళ్ళకి వెళ్ళి వాలంటీర్గా వాళ్ళకి వ్యవస్థ పెరుస్తారా అనేదండి. ఇదండి నేను చెప్పదలుచుకుంది, అడగదలుచుకుంది. ఒక్క నిమిషం, ఈ ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ మనం మా పంచాంగంలో మీకు ఇక్కడ చూపించడం జరుగుతోందండి. 378 పేజీలతో మన పంచాంగం వస్తుంది. ఇది మీరు చూసినట్టయితే మన పంచాంగం ఇది 378 పంచాంగాలతో ఇది వస్తోంది. ఇటువంటి దాంట్లో వివాహ ప్రకరణం అని, ఉపనయన ప్రకరణం అని, ముహూర్త ప్రకరణం అని, గృహారంభ ప్రకరణం అని, శంకుస్థాపన ప్రకరణం అని, ఇట్లా ఈ విధంగా రకరకాల ప్రకరణాలతో ఉన్నాయి. కానీ వీటన్నిటినీ చదివేవాడెవడు, చదివే వాటిని పాటించేవాడెవడు, పాటించేవాడి దగ్గరికి వచ్చేవాడెవడు? అయ్యా నేను చెప్పింది దయచేసి పెద్దలు తప్పుగా అనుకోవద్దు. కాబట్టి ఇటువంటివన్నీ చాలా ఉన్నాయండి. కాబట్టి ఇటువంటి పంచాంగాలు మేము ఇవ్వడం జరుగుతోంది. కానీ ఆదరణ తక్కువగా ఉంది. ఆదరణ తక్కువగా అంటే ఇప్పుడు చాలా పంచాంగాల్లో మీకు ఫేమస్ అయిన పంచాంగాల్లో కేవలము తిథి నక్షత్రము వర్జము మాత్రమే ఇస్తున్నారు. అసలు కరణాలు యోగాలు ఎత్తేసారండి. ఇంకా పంచాంగాలు లేవు, అంగాలు 3 ఉంటున్నాయి అందులో, తిథి వారము నక్షత్రం. దాంట్లో యోగకరణాలు అనేటువంటివి మీ పంచాంగాల్లో కొన్ని ఫేమస్ అయిన పంచాంగాల్లో చూడండి, అందులో అవి ఉండట్లేదు. ఎందుకు తీసేశారంటే టైం దండగా, మాకైతే ఎటువంటి దానివల్ల డబ్బులు రావట్లేదు అంటున్నారు. అది పరిస్థితి అండి. కాబట్టి వాళ్ళ డిమాండ్ ఏంటి? మనం చివరికి వస్తున్నాం. నాకు అనిపిస్తుంది దీన్ని మనం వచ్చే వారానికి పొడిగిద్దాం. ఎందుకంటే సమాజానికి అవసరమైన విషయం. వచ్చే వారం వీలున్నంత వరకు మరికొంతమంది సిద్ధాంతుల్ని కూడా రిక్వెస్ట్ చేసి రమ్మందాం. ఇది కంటిన్యూ చేద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్తో ఇప్పటిదాకా అయిన దాంతో గురువుగారు కమలాకర్ శర్మ గారిని చివరి ముగింపు జ్యోతిర్వాణి చెప్పవలసిందిగా కోరుతున్నాను. వచ్చే వారం మళ్ళీ ఇదే టాపిక్ తో ముందుకెడదాం. అందరూ వచ్చే వారం రండి, ఈ సందేహాలు తీర్చుకుందాం. శాంతి గారు పంచాంగం ఎలా పొందాలో చెప్తే కొంచెం బాగుంటుంది. చెప్తాను, నేను మెసేజ్ పెడతాను గ్రూప్ లో మెసేజ్. ఓకే అండి, ఓకే, థ్యాంక్స్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది, కానీ ఇంకా చాలా విషయాలు జరగవలసినవి మిగులుతున్నాయి. నేను కూడా అదే చూస్తున్నాను. సిద్ధాంతి గారు, రవీంద్రనాథ్ గారు చాలా విషయాలకు మనకు సమాధానాలు ఇస్తూ ఉన్నారు. అనుమానాలు చాలా కనపడుతున్నాయి. అసలు విషయానికి ఇంకా పూర్తిగా వెళ్ళినట్టుగా కూడా లేదు. అందుకని నిజంగానే మనము వచ్చే వారానికి ఇది పూర్తిగా చేసుకోవాలి. చాలా విషయాలు, ధర్మశాస్త్ర విషయ ప్రతిపాదితాలు చాలా కావాలి ఇప్పుడు మనకు.
అది కూడా ఆధునిక కాలానికి అనువర్తింపదగినటువంటి ధర్మశాస్త్ర విషయాలు ఎట్లా ఉండాలని చూడాలి. అప్పటి కాలం నాటి వ్యవహారమే ఇప్పుడు కూడా పరిపాలిస్తామంటే కుదరట్లేదు. ఈనాటి దానికి ఏం చేయాలి? ఏ ఏ ప్రకరణాలు మనం పంచాంగంలో విజ్ఞాన సర్వస్వం అంటాం పంచాంగాన్ని. అనేక రకాల విషయాలను తెలియజేస్తున్నప్పుడు ఆ పంచాంగ విజ్ఞాన సర్వస్వం ద్వారా మనం ఈ కాలానికి అనుమానాలు తీర్చడానికి ఏదో రజస్వర ప్రకరణం ఇప్పుడు పెడుతున్నాం. ఇది పెట్టడం ద్వారా ఇప్పుడు సమాజం లోపల ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నామో మంచిని క్రియేట్ చేస్తున్నామో కూడా తెలియట్లేదు. అందుకని కొన్నిటిని పరిహరించాలి, కొన్ని కాలానుగుణంగా మారాలి, కొన్ని బాలారిష్ట దోషాలలో అంటే 12 ఏళ్ళ లోపల జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా 12 ఏళ్ల తర్వాత చేసే సందర్భాల లోపల వాటిని ఎంతవరకు తీసేసేయాలి, ఎంతవరకు కలుపుకోవాలి, ఇవన్నీ కూడా మనం కొంచెం కొత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అటువంటి మార్గంలోనే వచ్చే వారం మనం వెళ్ళే ప్రయత్నం చేసుకుంటూ కొత్త వారం కలుపుకుందాం. ఏదేమైనా మొత్తానికి ఇంత మంచి గ్రంథాన్ని సిద్ధాంతి గారి వివిఎస్ సిద్ధాంతి గారి ఆధ్వర్యం లోపల లలిత డాక్టర్ లలిత గారు, డాక్టర్ రాయపూల్ మల్లికార్జున శర్మ గారు ఇద్దరు కూడా వెలువరించినందుకు ఈ సభాముఖంగా జ్యోతిర్వాణి సభాముఖంగా వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా మనం అందరం అభినందనలు తెలియజేయాలి. మీ అభినందనల ద్వారా వాళ్ళు మరికొంతగా ఈ విషయాన్ని విస్తరించుకొని ఇంతకుముందు సిద్ధాంత గారు చెప్పినట్టుగా తెలంగాణలో వర్షాలు పడతాయి అంటాం కాకుండా కరీంనగర్ లో పడతాయి, మహబూబ్ నగర్ లో పడతాయి, జడ్చర్లలో పడతాయి అనే పదాల వరకు కూడా వాళ్ళు విస్తరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారిద్దరి దగ్గర నుంచి ఇటువంటి రీసెర్చ్ ఇంకా జరగాలని చెప్పేసి వారిద్దరి దగ్గర నుంచి కోరుకుంటున్నాను. అదేవిధంగా చివరిగా చెప్పేటువంటి మాట, ఎప్పుడు చెప్పే మాటే, మాటల వరకే వదిలిపెట్టకండి. దయచేసి 4 మాటలు రాయండి. రాసేటప్పుడు దానికి ఉండే ప్రామాణికత పెరుగుతూ ఉంటుంది. జ్యోతిర్వాణి పత్రిక లోపల వేసుకోవాలి అనుకునేటట్టయితే మనం విన్నట్టుగా వదిలిపెట్టకండి. 2 పదాలు రాసేటట్టయితే ఇంకా బాగుంటుంది. మీ ప్రశ్నలైనా రాస్తే దానికి ఆన్సర్స్ కూడా వస్తాయి. కనీసం జ్యోతిర్వాణిలో ప్రశ్నలన్నా రాయండి, ఏదైనా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళండి. ఏదో రూపం లోపల మీరు ఆ యాక్టివిటీలో ఉండటం అనేటటువంటిది ముఖ్యం అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈనాటి సమావేశాన్ని సుసంపన్నం చేసినటువంటి సిద్ధాంతులకు, పంచాంగకర్తలకు అందరికీ కూడా ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ప్రశ్నల వలనే మళ్ళీ విస్తరిస్తుంటాం. ఇంకా కొత్తగా ఆలోచించండి. గ్రహణాల గురించినటువంటివి వాళ్ళు చేసింది గొప్ప ఏం లేదండి. మనం దాన్ని దాటిన ధర్మశాస్త్రం మన దగ్గరకు వచ్చింది. వాళ్ళకి ఇంతవరకు బేసిక్ గానే ఉన్నారు ఇంకా, కానీ దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, జనాల మీద ఎటువంటి స్థితి ఉంటుంది, ఆ జనాలని ఏ జాగ్రత్తల్లో తీసుకోవాలని చెప్పడం కోసం సామాజికానికి అర్థం చేయించేటటువంటి కథలతో సహా మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చేసి మనిషిని జాగ్రత్త పరిచారు. అంత శాస్త్రం మన దగ్గర ఉండి ఇంకా మళ్ళీ ఫారిన్ వైపు వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం కాదు. వాడు మనకన్నా చాలా తక్కువ ఉన్నారు. టెక్నాలజీ వరకే వాడది, దాని అప్లికేషన్ పార్ట్ కూడా మన దగ్గరకు వచ్చేసింది. కానీ మన దగ్గర పాజిటివ్ గా చెప్పడానికి లేరు. ఇంతకుముందు సిద్ధాంత గారు వేదనపరిగా చెప్తే అర్థం చేసుకునేవాడు లేడు, వినేవాడు లేడు. ఆ క్షణానికి ఆ గంటల పంచాంగం లాంటి 4 మాటలు మాట్లాడితే చాలు, లేదా తెలిసినట్టుగా కొంత ప్రవర్తిస్తే చాలు. తెలిసినట్టుగా ప్రవర్తిస్తే, ఇంత సిద్ధాంత గారు ఇక్కడ ముహూర్తం పెడితే అక్కడెక్కడో పౌరోహితుడు ఉండేసి ఏమంటాడంటే, ఏమండి ఇదేదో ముహూర్తం దీంట్లో తేడా ఉన్నట్టుందే అనుకుంటాడు ఆయన. ఈయనకి ఇంత కష్టపడి పొద్దునుంచి సాయంత్రం దాకా ముహూర్తం నిర్ణయం చేసింది అంతా ఒక్క క్షణ లోపల పోతుంటుంది అనమాట. అందుకని ఇటువంటి స్థితి నుంచి మనమే ఎడ్యుకేట్ చేస్తూ పోవాలి. జ్యోతిర్వాణి దానికి వేదిక కావాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈనాటికి ఈ సభకు విచ్చేసిన అందరికీ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ, వచ్చే వారం ఇదే అంశం మీద గురువు గారు చెప్పినట్టుగా ఇదే అంశం మీద మళ్ళీ మనం కొనసాగిద్దాం. స్వస్తి, సెలవు. అందరికీ నమస్కారం.